ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చమ్మా రామకృష్ణ గారికి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేకే సెంటర్ విజయవాడ 23 అక్టోబర్ 2021. ఈరోజు మనం జూమ్ సెషన్లో అనుకున్నటువంటి టాపిక్ ఏ ఫండమెంటల్ క్వశ్చన్. ఇది చాప్టర్ 4 అండి, పార్ట్ 6 ఆఫ్ అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బుక్. ఇది 4th పబ్లిక్ డైలాగ్ అండి, మద్రాసులో 1968. దానికి సంబంధంగా ఈ చాప్టర్ ఏర్పడింది. ఈ విషయం పైన ముందుగా ప్రసాద్ ముల్పూర్ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. ప్రసాద్ ముల్పూర్ వారు. అందరికీ నమస్కారం సార్. నమస్కారం. ఐ హోప్ ఐ am audible because I changed my system. Okay. సార్, ఈ చాప్టర్ ఇట్స్ వెరీ లెంగ్దీ, బట్ ది ఎసెన్స్ ఈజ్ వెరీ సింపుల్. ఇది నాకు అర్థమైనంత వరకు దీనిలో పెద్ద కాంప్లెక్సిటీ ఉన్నట్టు నాకు అనిపించదు. అయితే ఇట్ ఈస్ ఫండమెంటల్ అండ్ ఇట్ ఈస్ quite arduous to comply. అంటే దాన్ని మనం ఆచరించడం చాలా కష్టం, అర్థం చేసుకుంటంలో అంత పెద్ద కష్టం లేదేమో అనిపిస్తుంది నాకు. ఏమిటంటే ఆయన వేసిన ఫండమెంటల్ క్వశ్చన్ ఏమిటి? వాట్ ఈస్ ది ఫండమెంటల్ క్వశ్చన్? ఆయన వేసిన ఫండమెంటల్ క్వశ్చన్ రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో కెన్ ఐ లివ్ వితౌట్ ఫ్రాగ్మెంటేషన్ అన్నారు. అది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. దానికంటే మోర్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు బి ఫ్రీ ఆఫ్ ది పాస్ట్ టోటల్లీ సో దట్ ఐ కెన్ లివ్ టెక్నాలజికల్లీ అన్నారు. అంటే టు బి ఫ్రీ ఆఫ్ ది పాస్ట్ టోటల్లీ అనేది అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టం కాదు. కాకపోతే టు బి ఫ్రీ ఆఫ్ ది పాస్ట్, టు కంప్లై విత్ దట్ రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఈజ్ వెరీ ఆర్డ్యూస్ అనిపిస్తుంది. ఆయన మొదట్లో he starts with a question given by a questioner. ఎందుకని ఈ పాస్ట్ నుంచి కెన్ యూ బి ఫ్రీ అంటున్నారు అనే దానికి ఫౌండేషన్ వేస్తారు ఆయన మొదట్లో. ఏమిటి? వాట్ ఈజ్ క్లియర్ థింకింగ్ అన్నారు. క్లియర్ థింకింగ్ అంటే దట్ ఈస్ యాక్చువల్లీ a question put by a questioner. He starts with that. He starts the discussion with that. అయినప్పుడు వాట్ ఈజ్ క్లారిటీ అన్నారు. వాట్ ఈజ్ క్లియర్, వాట్ ఈజ్ క్లారిటీ? క్లారిటీ ఏమిటంటే దానికి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. when you look at the bottom of a lake, ఓ చెరువులోకి కింద చూస్తే క్లియర్ గా వాటర్ కనపడుతుంది, ఫిష్ కనపడతాయి, ఆ చేపలు ఇవి కనపడతాయి. అది ఒక రకం క్లారిటీ, అది క్లారిటీ అండి. అలాగే బ్రైట్ సన్లైట్ లో ఓ చెట్టును చూస్తే దాని క్లియర్ గా దాని షేప్ కనపడుతుంది. క్లారిటీ అంటే ఆయన ఆఖరికి చెప్పిన డెఫినేషన్ ఏమిటంటే ఏ డెఫినిట్ అవుట్లైన్డ్ ఇంప్రెషన్ అన్నారు. అంటే చక్కగా కనపడతాం అన్నమాట. మూర్తి గారు చెప్పారు, ఈ రోజు నా ఇమేజ్ కనపడుతుంది క్లియర్ గా. దట్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ క్లారిటీ.
కనుక మనకి ఫాగ్ లేనప్పుడు సన్లైట్ అవి చక్కగా కనపడతాయి. ఇవన్నీ క్లారిటీ. సరే, వాట్ ఈస్ థింకింగ్ అన్నారు. వాట్ ఈస్ థింకింగ్ అనే చోట కష్టం వస్తుంది. మనకేదో ఆయన చెప్పిన మాటలే గుర్తుండబట్టి మనం వాటిని రిపీట్ చేస్తాం, కానీ లేకపోతే వాట్ ఈస్ థింకింగ్ అంటే ఫర్ ఏ ఫ్రెషర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. థింకింగ్ అంటే ఏమిటని రోజు చేస్తాం ఆ పని, ప్రతి నిమిషం వీఆర్ థింకింగ్. కానీ థింకింగ్ అంటే ఏమిటి అనేది చెప్పడం మాత్రం చాలా కష్టం. ఆయన చెప్పింది ఏమిటి? థింకింగ్ ఈజ్ ఎ రెస్పాన్స్ ఆఫ్ మెమరీ. మెమరీ ఏమిటి? దానిలో ఉందంత ఇట్ ఈజ్ మీ ఎక్స్పీరియన్స్, ట్రెడిషన్, నాలెడ్జ్, ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి దాంట్లో. అదే మెమరీ అంటే ఏమిటండి? మెమరీ ఈజ్ బేసికల్లీ ఆఫ్ ది పాస్ట్. మెమరీలో ప్రెసెంట్ కాదు ఉంది. మెమరీలో ఉన్నది ఎంత? పాస్టే. ఎక్స్పీరియన్స్ స్టోర్డ్ ఇన్ ద పాస్ట్, నాలెడ్జ్ స్టోర్డ్ ఇన్ ద పాస్ట్, అండ్ ట్రెడిషన్. ట్రెడిషన్ లో అందరూ వస్తారు, అన్ని వస్తాయి ట్రెడిషన్ లో. మనకి రామకృష్ణ పరమహంస కాడి నుంచి, శంకరాచార్యుడి కాడి నుంచి, గీత కాడి నుంచి, భగవద్గీత కాడి నుంచి, ఇలాంటివన్నీ ట్రెడిషన్ కింద వస్తాయి. సో మెమరీ ఈజ్ ఫుల్ ఆఫ్, మన కంప్యూటర్లో హార్డ్ డిస్క్ లాగే అది మెమరీ ఈజ్ ఫుల్ ఆఫ్ ది స్టోర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ ఎట్సెట్రా. ఇప్పుడు మనం ట్రెడిషన్ నుంచి విముక్తి పొందిన యు ఆర్ నాట్ ఫ్రీ ఆఫ్ ది పాస్ట్. ట్రెడిషన్ నుంచి విముక్తి పొందటమే చాలా కష్టం. అసలు ఎవరు దానికి ఒప్పుకోరు. ఆయన ఈ చాప్టర్ లో ఒక చోట పెద్దవాళ్ళందరినీ తోసేశాడు. పెద్దవాళ్ళంటే భగవద్గీత కాడి నుంచి, శంకరాచార్యుడి కాడి నుంచి, అలాగే క్రైస్తు కాడి నుంచి, అలాగే బుద్ధుడి కాడి నుంచి, వీళ్ళందరినీ he said they are not relevant, they are past, they can't guide you now. Any action coming from the past is not clear. ఇప్పుడు యాక్షన్ ఈజ్ ఫ్రమ్ థాట్. థాటే యాక్షన్ అవుతుంది. థాట్ ఈజ్ ఫ్రమ్ మెమరీ. ఆ లింక్ చూడండి, ఆ లింకేజ్ చూడండి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. థాట్ ఈజ్ ఫ్రమ్ మెమరీ. Memory is a storehouse of the past experience. కాబట్టి your action itself is has its origins in the past. It is not a response to the present. In the name of a response to the present, we are giving a response from the past. Adi contradiction. That creates a conflict. అనేది ఆయన నాకు అర్థమైన ఆయన స్టాండ్. అది ఫౌండేషన్ వేశారనమాట. టు సే దట్ యు ఆర్ లివింగ్ ఇన్ కాంట్రడిక్షన్ అండ్ కాన్ఫ్లిక్ట్. ఎందుకని? మనం వీఆర్ లివింగ్ ఏ డబుల్ లైఫ్ అన్నారు. ఏమిటి డబుల్ లైఫ్? ఒకవైపు వీ ఆపరేట్ మెషిన్స్,
we operate computers. ఒకవైపు ఇచ్చేస్తాం, ఒకవైపు టెంపుల్స్, రింగింగ్ బెల్స్, దాన్ని జంగిల్స్ అన్నారు. ఇదంతా ఒకవైపు. ఈ రెంటికి మధ్య వీఆర్ నాట్ ఒక సయోధ్య మనం పొందలేకపోతున్నాం. అది ఒక కాన్ఫ్లిక్ట్గా తయారు. ఒక రకం అది ఫ్రాగ్మెంటేషన్ కూడా అన్నారు. ఏంటంటే ఏదో బ్రతుకు తెరువు కోసం ఈ కంప్యూటర్లు, ఈ మెషిన్లు, ఈ బ్యూరోక్రసీ ఇవన్నీ చేయాలి. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టెంపుల్ అంట. టెంపుల్, భగవద్భక్తి, ఇలాంటివి. పరమార్థం అంతా అక్కడ ఉంది, ఇక్కడేమి ఇదంతా ఊరికే భక్తి కోసం చేసే పనులు లేదు. అది ఒక రకం కాన్ఫ్లిక్ట్. అదైన తర్వాత మనం ఎన్ని రకాల మనకి ఫ్రాగ్మెంటేషన్స్ ఉన్నాయని, మన బ్రతుకంతా కూడా వీఆర్ హ్యావింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్. ప్రతిదీ ఫ్రాగ్మెంటే. సేక్రెడ్, నాన్ సేక్రెడ్ అని, టెక్నాలజీ, నాన్ టెక్నాలజీ అని, గాడ్ అండ్ డెవిల్, గుడ్ అండ్ ఈవిల్, హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్, వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్, ambition and no ambition, can I live without అంటే ambition, ఇవన్నీ ఫ్రాగ్మెంట్స్. ఇది ఈ ఫ్రాగ్మెంట్స్, ఈ పాస్ట్, ఇవన్నీ కూడా ముఖ్యంగా పాస్ట్ ఈజ్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ది వాట్ ఈజ్ అన్నారు. వాట్ ఈజ్ నుంచి చూడనివ్వదు ఈ పాస్ట్ అనేది. వాట్ ఈజ్ అని చూడనివ్వకుండా ఇట్ ఈజ్ లైక్ ఏ స్మోక్ స్క్రీన్ అన్నమాట. పాస్ట్ నుంచి చూస్తాం. పాస్ట్ అంటే నా ఉద్దేశంలో మాత్రం మనం అర్థం చేసుకోవాల్సింది నాట్ సింప్లీ ట్రెడిషన్ అండి. మన పాస్టే మన హాంట్ చేస్తుంది. మన పాస్ట్ ఏమిటి? when I have lived for 80 years, I have a long history. ఆ హిస్టరీ అంతా కూడా ఒక రకం it haunts you. Instead of allowing you to live in the present, it always takes you to the past. నేను అక్కడ ఉన్నప్పుడు ఇలా జరిగింది, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా జరిగింది అంటాము. ఈ నేరేషన్స్ తో బోర్ కొడతాం కూడా జనాన్ని. That is a factor of deterioration of the brain and various other matter. This living in the past is a factor of deterioration of the brain. సరే, ఇప్పుడు కెన్ ఐ లివ్ వితౌట్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఫండమెంటల్ క్వశ్చన్ వేశారు. దానికి ఆన్సర్ ఏమిటండి? If I am a boastful fellow, I can say easily, yes, I can live without fragmentation అని చెప్పగలను. అది ఒక రకం డాంబికం. న్యాయంగా చెప్పగలిగింది ఏంటి? ఆన్సర్ తెలియదు నాకు. కెన్ ఐ లివ్, కాంట్ ఐ లివ్? ఐ కాంట్ లివ్ అంటే ఆయన వేరే చోట అంటారు, యు ఆర్ బ్లాకింగ్ యువర్ సెల్ఫ్. I can live అంటే is a baseless assertion. కాబట్టి దానికి ఆన్సర్ ఏంటి? హ్యూమిలిటీ. నాకు తెలియదు అన్నప్పుడు వాట్ ఈజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అన్నారు. నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? when you say I really don't know అన్నప్పుడు
నీ బ్రెయిన్ ఏమైంది? నీ చాటరింగ్ ఆగిపోయింది. ఒక రకం క్వైట్నెస్ వచ్చింది, సైలెన్స్ వచ్చింది. ఈ ఆన్సరు ఆయన క్వశ్చనర్స్ ఇవ్వలేదు సరిగా, అందుకు ఆయన యువర్ డల్ పీపుల్ అన్న. సరే, తరువాత ఏమిటి నెక్స్ట్ స్టేజ్? హ్యావింగ్ రియలైజ్డ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ ఫ్రాగ్మెంట్స్, మనం ఫ్రాగ్మెంట్స్ లో బ్రతుకుతున్నాం అనే జ్ఞానోదయం కలిగిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? హౌ టు లివ్ వితౌట్ ఫ్రాగ్మెంట్స్ అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఇచ్చేస్తాం. ఆయన దానికి ఏమన్నారు? యు ఆర్ సో ఈగర్ టు జంప్ టు దట్ స్టేట్. ఫ్రాగ్మెంట్స్ లేని స్టేట్ కి వెళ్ళాలి అని నీకు ఆతృతగా ఉంది. దాన్ని ఆయన he said you are greedy. ఇదే గ్రీడ్. ఎలా వస్తుంది, ఆ స్థితి ఎలా పొందుతాను నేను అనేదే ఒక రకం గ్రీడ్. అండ్ ఇంకో మాట అన్నారు, గ్రీడ్ ఈజ్ ఆఫ్ ది పాస్ట్ అన్నారు. గ్రీడ్ ఈజ్ ఫ్రమ్ ది పాస్ట్ అంటే ఇప్పుడు నేను ఫ్రాగ్మెంట్స్ లో ఉన్నాను, బ్రతుకుతున్నాను అనే జ్ఞానం కలిగినప్పుడు కూడా ఆ స్టేజ్, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అనే ఆతురత అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్, ఇట్స్ ఏ రెస్పాన్స్ ఫ్రమ్ ది పాస్ట్. అయినప్పుడు టు లివ్ వితౌట్ ఫ్రాగ్మెంట్స్, without fragmentation in your brain, ఆయన వేసిన బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, కెన్ యూ లివ్ వితౌట్ ది పాస్ట్? పాస్ట్ ని టోటల్ గా వైప్ ఆఫ్. టెంపుల్స్ లేవు, భగవద్గీత లేదు, శంకరాచార్యుడు లేడు, బుద్ధుడు లేడు, క్రైస్తు లేడు, అల్లా లేడు. ఇవేమీ లేకుండా, నీ పాస్ట్ కూడా లేకుండా can you live అనేది బేసిక్ క్వశ్చన్ అయిపోయింది. కెన్ ఐ లివ్ వితౌట్ ఫ్రాగ్మెంట్స్ అనే క్వశ్చన్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఏమైపోయింది? కెన్ ఐ లివ్ వితౌట్ ది పాస్ట్ అయిపోయింది. ఒక క్వశ్చనర్ అంటాడు, ఐ మే లివ్ వితౌట్ శంకర, అంటే ట్రెడిషన్ లేకుండా బతకొచ్చు. కెన్ ఐ లివ్ వితౌట్ శంకర, బట్ మై చిల్డ్రన్ విల్ రిమైన్ అన్న. దానికి ఆయన రిప్లై ఏమిటంటే, ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ది పాస్ట్ ఓన్లీ, ఆర్ దే నాట్ ప్రెసెంట్ ఆల్సో? కెన్ యూ ట్రైన్ యువర్ చైల్డ్ in such a way that he becomes a sensitive human being? సెన్సిటివ్ అంటే అని చెప్పింది మొక్కలు పెంచడం అన్నారు. మొక్కలు పెంచడం అంటే నాకు మూర్తి గారే గుర్తొచ్చారు. మొక్కలు ఆయన పెంచినట్టు ఎవరు పెంచట్లేదు, నేను చూసిన వాళ్ళు. మొక్కలు పెంచుతూ, యానిమల్స్ వాటిని కైండ్ గా ట్రీట్ చేస్తూ, సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్ గా వాడిని పెంచగలవా అనే ప్రశ్న వేశారు. అలా పెంచగలిగింది ఆ రకమైన జీవనం అంటే వితౌట్ బీయింగ్ లాస్ట్ ఇన్ ది పాస్ట్. మనకు వచ్చిన గోల్ అంతా ఏమిటంటే ఈ ట్రెడిషనే కదండి. ఈ ట్రెడిషను మన పాస్ట్ అంటే వీఆర్ లైక్లీ టు థింక్ దట్ ఓన్లీ ట్రెడిషన్ ఈస్ ది బర్డెన్. My genuine feeling is, for each one of us, our own past is a big burden.
Our past is itself is a creation of the tradition, society, and all that. It is an interaction between you and the society. You have created society, society has created you. Whatever the position, you are caught in the past. Can we live without being bound by the past? అయితే టెక్నాలజీలో ఆయన అన్నారు, క్లియర్గా చెప్పారు, ఇన్ టెక్నాలజీ పాస్ట్ హ్యాస్ ఏ రెలవెన్స్, పాస్ట్ ఈజ్ యూస్ఫుల్. ఎందుకంటే అది క్యుములేటివ్ ప్రాసెస్. అది ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్, వన్ సైంటిస్ట్ బిల్డ్స్ ఆన్ ది అదర్. ఐ థింక్ ఐన్స్టీన్ హ్యాస్ బిల్ట్ ఆన్ న్యూటన్. అలాగా ఈ మిగతా లైఫ్ లో పాస్ట్ హ్యాస్ నో రెలవెన్స్. పాస్ట్ ఈజ్ యూస్ఫుల్ టు అండర్స్టాండ్ ది ప్రెసెంట్ అన్నారు అని ఒక క్వశ్చనర్ అన్నారు. దానికి కూడా ఏం చెప్పారు, ఈజ్ పాస్ట్ రియల్లీ యూస్ఫుల్ టు అండర్స్టాండ్ ది ప్రెసెంట్? ఈ పాస్ట్ ఏం చేస్తుంది, ఫలానా వాడు ఇమ్మోరల్ ఫెలో ఉంటుంది. ఎందుకని ఇమ్మోరల్? For various reasons. Maybe one of them is he went with a girl. Is it not preventing you from showing affection to him in the present? And the question is said. అది ఒక మోరల్ యాడ్ స్టిక్ పెట్టి వాడిని కండెమ్ చేసి you are being prevented. You are estranging yourself. You are distancing yourself from him. Ante your moral yardstick, which is the result of the past, is throwing a shadow on your present relationship with him. So can we stop it? Kabatti past doesn't really help you to understand the present. You have to understand the present in terms of the present. You cannot understand the present in terms of the మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉందండి, అంటే కాంట్రరీ ఒపీనియన్స్ ఉన్నాయి. ఒకటి ఏమంటారు, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ హిస్టరీ యూ విల్ రూయిన్ యువర్ ప్రెసెంట్ అంటారు. ఒక వే ఆఫ్ థింకింగ్. ఫోర్డ్ అనుకుంటాను అన్నాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ హిస్టరీ ఈజ్ జంక్ అంట. హిస్టరీ హ్యాస్ నో రిలవెన్స్. మా ఫాదర్ బిజినెస్ ఇలా రన్ చేశాడు కాబట్టి నేను అలా చేయాలి అనుకుంటే ది సన్ మే నాట్ గో ఫార్ ఇన్ బిజినెస్. అంటే పాస్ట్ డజంట్ హ్యావ్ దట్ మచ్ రెలవెన్స్ ఇన్ అండర్స్టాండింగ్ ది ప్రెసెంట్ అనేది నాకు అర్థమైందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మి గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఈ టాపిక్ ఇవాళ వాట్ ఈస్ క్లియర్ థింకింగ్ అదనమాట ఫండమెంటల్ క్వశ్చన్. అంటే ఆయన ఏదేదో అడుగుతున్నారు క్లియర్ అని అనగానే, అంటే రియల్ టోటల్ అండర్స్టాండింగ్ అని. అంటే క్లారిటీ అంటే క్లియర్ గా ఉండడం అని కానీ మామూలుగా భౌతికంగా అంటే ఒక చెరువులో రాయి వేస్తే కిందకి వెళ్ళి అది క్లియర్ గా ఉంటే మనకి ఏం చేస్తే పూర్తి అవగాహన థింకింగ్. దాన్ని ఆయన చాలా సార్లు అడుగుతారు వాట్ ఈస్ థింకింగ్ అంటే. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా అది మన అడిగినా
ఏమి చెప్పాలి బ్రేక్ వచ్చింది చూడండి. లక్ష్మి గారు, లక్ష్మి గారు, లక్ష్మి గారు, ఐ థింక్ లక్ష్మి గారు, ఇస్ ఇట్ ఓకే? లక్ష్మి గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. లక్ష్మి గారు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఓకే. వచ్చింది. అంటే క్లియర్ థింకింగ్ అనే మాటకి అంటే మనం మెమరీ జ్ఞానం, పాత జ్ఞాపకాల నుంచి మనం ప్రతిదీ చూస్తున్నాం. ఈ విషయం మనకి అవగాహన అవుతే మొత్తం టాపిక్ అంటే అవగాహన అవుతుంది. అంటే మనం అందుకనే ఆయన యాక్చువల్ గా మీ అంతటి మీరు డిస్కవర్ చేయండి అంటున్నారు. అంటే నేను చెప్పాను అని అలా నేను చెప్పిన పదాలు కాకుండా మీరు గమనించండి, ఎవరికి వారు మనం గమనిస్తే మనం ఎప్పుడు కూడా పాస్ట్ లోనే ఆలోచిస్తున్నాం, గత జ్ఞాపకాలతోటే అన్ని చూస్తున్నాం. గతంలో ఉన్న నాలెడ్జ్ తోటి ఒక వస్తువుని చూసినా, ఒక చెట్టుని చూసినా, మనుషుల్ని చూసినా గతంలోంచి చూస్తున్నాం అనే సంగతి మనం గమనిస్తే తప్పకుండా యాక్షన్ అక్కడ వస్తుంది. అంటే అయితే ఏమిటి నష్టం గతంలోంచి చూస్తే అంటే, ఎప్పుడైతే మనం గతంలోంచి ప్రజెంట్ చూస్తున్నామో అంటే వర్తమానాన్ని, రెండింటికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వల్ల అసలు సంపూర్ణమైన చూడడమే జరగటం లేదు. ఉదాహరణగా మనం గతంలో ఏర్పరచుకున్న అభిప్రాయాలతో ఒక వ్యక్తిని చూస్తాం అనుకోండి, అప్పుడు అసలు అది సంపూర్ణంగా చూసినట్టు వినపట్లేదు, బ్రేక్ వచ్చేస్తుంది. లక్ష్మి గారు, లక్ష్మి గారు వినపట్ల. లక్ష్మి గారు మ్యూట్ లో ఉన్నారు, మళ్ళీ మ్యూట్ లో ఉన్నారు. అది కట్ అవుతున్నారండి అస్మానం. అది మీరు చూడండి, ఈసారి కట్ అయితే మళ్ళీ మాట్లాడదాం. చూడండి, ట్రై చేసి మాట్లాడండి. ఓకే. అయితే ప్రతి క్షణం కూడా మనం గత జ్ఞాపకాలతోటి ఎప్పుడూ ఒకసారి ఏదో ఒక రకంగా ప్రవర్తించిన వ్యక్తి ఎప్పుడూ అలాగే ఉంటారని చూస్తాం. అలాగే గతంలో ఎప్పుడో మనకు ఆనందంగా ఉన్న దృశ్యాన్ని ఇప్పుడు కూడా ఆ గత జ్ఞాపకాలతో, లేదా ఆ గతంలో మనకు చాలా బాధాకరమైన విషయాన్ని ఇప్పుడు అదే భావంతో చూస్తున్నాం. ఈ గతంలో చూడడం అన్నది మనం గ్రహిస్తే అందులోంచి బయటపడగలం. ఎందుకంటే మనం ప్రతి నిత్యము గతంలోంచే ఉంటున్నాము. ఈ గత జ్ఞాపకాలతో, గతంలో ఆర్జించిన జ్ఞానంతో మనం జీవిస్తున్నాం. దీనివల్లే మన జీవితం అంతా సంఘర్షణగా, అంటే అతను అదే అంటాడు అన్నమాట, ఈ గతంలోంచి మీరు బయట పడలేకపోతే బ్యాటరీ ఫీల్డ్ అయిపోతుంది జీవితం అంతా. అంటే ఆ క్వశ్చన్ ఒక దగ్గర అంటారు, గతం మనకేదో హెల్ప్ చేస్తుంది ఆ ప్రజెంట్ ని సరి చేసుకోవడానికి అన్నది. అంటే మరి గతంలో ఎన్నో యుద్ధాలు అయ్యాయి, మనం ఏమైనా ఇప్పుడు యుద్ధాలు లేకుండా అవ్వగలుగుతున్నామా? ఫీలింగ్స్ ఇవన్నీ ఉదాహరణగా చెప్పారు. ఇప్పుడు మనం అలాంటి ఫీలింగ్స్ తోటి ఉంటున్నాం. అంటే గతం మనకి హెల్ప్ చేస్తున్నది అని మనం భావిస్తున్నాం. అయితే గతంలో అంటే గతం అనేది థాట్ అనేది ఎప్పుడు గతానికి చెందింది, ఆలోచన అనేది గతానికి చెందింది. అందుకనే క్లియర్ థింకింగ్ అని లక్ష్మి గారు వినిపించట్లా, లక్ష్మి గారు స్టక్ అయింది. లక్ష్మి గారు వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. ఐ థింక్ ఆఫ్ అయిందండి. విల్ గెట్ బ్యాక్ టు హర్ లేటర్ అండి. థ్యాంక్ యూ. డాక్టర్ సుబ్బారావు గారు, డాక్టర్ సుబ్బారావు గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ సుబ్బారావు గారు. అందరికీ నమస్కారం అండి. ఇది
మెద్రాసులో 1948లో జరిగిన 4వ టాక్ అండి ఇది. ఫండమెంటల్ క్వశ్చన్, మౌలికమైన ప్రశ్న అని చెప్పి దీనికి హెడ్డింగ్ పెట్టారు. వాట్ ఈజ్ మనకి చూసుకుంటే మనకి జ్ఞాపకం చాలా అవసరం దైనందిక జీవితంలో, టెక్నాలజికల్ గాను ఫంక్షనల్ గాను. కానీ అదే జ్ఞాపకాలు మన జీవితంలో డైలీ రిలేషన్లో అది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎన్ ఇంపెడిమెంట్. అది మనం తెలుసుకున్నామా చూడాలి. వాట్ ఈస్ క్లియర్ థింకింగ్ అని నెక్స్ట్ ప్రశ్న అడిగారు. ఇందులో క్లారిటీ అనేది ఉంటుంది, థింకింగ్ అనేది ఉంటుంది. క్లారిటీ అంటే స్పష్టంగా చూడటం, అండ్ అండర్స్టాండింగ్ అని చెప్పి అంటారు. అంటే ఆయన ఒక కొలంలో, స్వచ్ఛమైన నిలకడగా ఉన్న కొలంలో అడుగును కూడా మనం గొలకరాళ్ళు, చేపలు అందులో ఉండే అన్ని చూస్తాం, క్లియర్గా ఉంటుంది. సూర్యరశ్మి అందులోకి వెళ్ళిందంటే మొత్తం అంతా క్లియర్గా ఉంటుంది. అలాగే ఒక చెట్టును చూస్తే దాని షేపు, సైజు అన్నీ కనపడతాయి, దాని ఆకులు అన్నీ కనపడతాయి. అది క్లారిటీ. అంత క్లారిటీగా మన అంతరంగంలో మనం చూసుకోగలమా అనేది కూడా అవసరం. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ క్లియర్ థింకింగ్. థింకింగ్ అంటే ఇట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ద మైండ్. సో వాట్ ఈస్ థింకింగ్? సో థింకింగ్ అంటే రెస్పాన్స్. మనం రెస్పాన్స్ ఆఫ్ మెమరీ ఇస్ థాట్. అంటే ఏదైనా ప్రశ్న వేశారంటే దానికి వెంటనే మనం జవాబు చెప్తాం. నీ పేరు ఏమిటంటే మధ్యలో గ్యాప్ లేకుండా, ప్రశ్నకి జవాబుకి గ్యాప్ లేకుండా మనం వితౌట్ ఎ గ్యాప్ ఆఫ్ టైం వి రిప్లై, నా పేరు ఇదని చెప్తాం. ఎందుకంటే ఎన్నో వేల సార్లు మనం మన పేరు చెప్పుకున్నాం. అదే కఠినమైన ప్రశ్న, విజయవాడ నుంచి న్యూయార్క్ ఎంత దూరం అంటే కొంచెం ఆలోచించి చెప్తాం, టైం గ్యాప్ వస్తుంది. అలా కాకుండా క్లియర్ థింకింగ్ అంటే దాని అర్థం ఏమిటో మనకు తెలవాలంటే, రెస్పాండ్ అవ్వాలంటే మనకు తెలిస్తే తెలిసిందని చెప్తాం, తెలిసిందేదో చెప్తాం. మనకు తెలిసిందేదో తెలిసిందని చెప్తాం, తెలియకపోతే ఐ డోంట్ నో అని చెప్తాం. సో there are 3 ways of reply. One is immediate reply with no time gap, and we take a little time when there is a difficult question. Third thing is an impossible question, we don't know the answer, I say I don't know. That is the correct way of challenge and response. మనకు ఏదైనా ఛాలెంజ్ వస్తే మనకు తెలియకపోతే తెలియదు అని చెప్తాం. That's what is thinking. Then what is thought? Is there any clear thought? ఆలోచన ఎప్పుడైనా క్లారిటీ ఉంటుందా? ఆలోచన అనేది ఎప్పుడు కూడా గతం నుంచి వచ్చింది. ఒక్క నిమిషం అండి, ఫోన్ ఒకటి వస్తుంది. ఈరోజు మీటింగ్ అన్ని అడ్డంకులు ఎక్కువ వస్తున్నాయి. సో వాట్ ఈస్ క్లియర్ థింకింగ్? థింకింగ్ అనేది ఎప్పుడైనా క్లారిటీతో ఉంటుందా అంటే గతము. థింకింగ్ ఎలా ఉంది? రెస్పాన్స్ ఆఫ్ మెమరీ అన్నాం. మెమరీ ఎక్కడి నుంచి వచ్చింది? మన అనుభవాలు, నాలెడ్జ్లో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదంతా గతం. గతం ఎప్పుడైనా క్లారిటీగా ఉంటుంది అంటే గతం అనేది అనుభవాలు అంటే ఎక్కడి నుంచి? రెసిడ్యూ ఆఫ్ అవర్ రెస్పాన్సెస్. సో గతం ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్, నాలెడ్జ్ ఆల్వేస్ ఇన్కంప్లీట్. సో కెన్ దేర్ బి క్లియర్ థాట్ అంటే it is doubtful. We have to question it. We have to doubt whether there is a possibility of clear thought అనేది ఎప్పుడు కూడా ఆలోచించాలి. సో ఆలోచన ఎప్పుడు కూడా క్లారిటీ ఉండదు, ఎక్సెప్ట్ ఇన్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్. నేను ఒక మీటింగ్ వెళ్ళాను, మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే దారి తెలియదు, అది ఫంక్షనల్ ఆస్పెక్ట్. ఎందుకంటే థాట్ ఎప్పుడు కూడా క్లారిటీ ఉండదు, ఇట్ లివ్స్ ఆన్ అబ్స్ట్రాక్షన్. అంటే కాన్సెప్ట్స్, ఐడియాస్, థియరీస్ ఇట్ క్రియేట్స్. థాట్ ఆల్వేస్ క్రియేట్స్. ఏ ఛాలెంజ్ వస్తే దాన్ని ఒక ఆలోచన కింద లేకపోతే కాన్సెప్ట్ కింద, ఒక థియరీ కింద మారుస్తుంది. ఉన్నది కోపం వస్తే కోపాన్ని డైరెక్ట్ గా చూడలేదు, ఆలోచన ఎప్పుడు డైరెక్ట్ గా డీల్ చేయలేదు. అదేం చేస్తుంది అంటే కోపం ఉండకూడదు అని ఒక కాన్సెప్ట్ ని తీసుకొస్తుంది. సో దెర్ ఇస్ నో క్లియర్ థాట్, దట్ వి షుడ్ బి అవేర్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ యాక్షన్. యాక్షన్ అంటే ఏమిటి? మనకు తెలిసినంత ఆలోచనతో యాక్షన్, బట్ ఆలోచనతో చేసే యాక్షన్ ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఎందుకంటే గతంలో వచ్చింది కాబట్టి. యాక్షన్ అంటే ఈ క్షణంలో చేసే పని. మనకున్నది క్షణం ఒకటే, ఆలోచనతో వచ్చేది గతము,
ఫ్యూచర్ ప్రొజెక్షన్. ఉన్నది గతము లేకపోతే ఫ్యూచర్ ప్రొజెక్షన్, అది కూడా గతం నుంచి వచ్చింది. బట్ యాక్షన్ ఎప్పుడు కూడా నౌ, ఈ క్షణంలోనే చేయగలిగేది. మనకు ఉన్నదంతా వాట్ ఈజ్ అనేది ఈ క్షణంలో వచ్చేది. నాకు ఒక ఫీలింగ్ ఆఫ్ యాంగర్, ఫీలింగ్ ఆఫ్ ఫియర్ వచ్చింది ఈ క్షణంలో ఉంటుంది. దాని నుండి యాక్షన్ కూడా ఆ క్షణంలోనే చేయాలి. ఉన్నది ఈ క్షణమే, బట్ మనం ఈ క్షణాన్ని ఎప్పుడు కూడా జీవించట్లేదు. ఆలోచన ఎప్పుడు కూడా ఒక ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుంది, లేకపోతే గతంలోనే ఉంటుంది. సో వీ లివ్ ఇన్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ థియరీస్. We are never living now. That is the problem we must always realize. తర్వాత what is tradition? Tradition అంటే past. It cannot understand. అది కాన్సెప్చువల్ థింకింగ్ లో ఉంటుంది. ట్రెడిషన్ ఎప్పుడు కూడా కాన్సెప్చువల్ థింకింగ్ లో ఉంది. కెన్ దేర్ బి యాక్షన్ విచ్ ఇస్ ఫ్రెష్, న్యూ, డైరెక్ట్? అంటే ఒక డైరెక్ట్ గా ఫ్రెష్ గా నిత్యనూతనంగా ఉండే యాక్షన్ ఎప్పుడైనా ఉందా? అంటే మనం ఎదురుగుండా ఒక మంట వస్తున్నా, ఎదురుగుండా ఒక పావును చూసినా, లేకపోతే ఒక పెద్ద మంట ఎదురుగుండా మనకు ఎదురైతే వెంటనే పక్కకు తప్పుకుంటాం. దట్ ఇస్ డైరెక్ట్ యాక్షన్. చూసాము, వెంటనే పక్కకు తప్పుకున్నాం. దట్ ఇస్ ద డైరెక్ట్ యాక్షన్. అలాగా అంతరంగంలో మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే యాక్ట్ చేయగలమా? దట్ ఇస్ ద క్వశ్చన్. సో వాట్ ఈస్ టు లివ్ అండ్ ఫంక్షన్ ఇన్ ద షాడో? మన జీవిస్తున్నదంతా కూడా గతం ఆధారంగా వీఆర్ కండిషన్ బై పాస్ట్. సో ఏ చర్య అయినా సరే గతం ఆధారం చేసుకుని చేస్తున్నాము. అంచేత వీఆర్ లివింగ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. డివిజివ్ థింగ్. వీఆర్ హ్యావింగ్ ఎ ఫ్రాగ్మెంటెడ్ లైఫ్. దట్ యూ మస్ట్ ఆల్వేస్ అండర్స్టాండ్. ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ క్లారిటీ అండ్ యాక్షన్? మనంతా సాంప్రదాయానికి బదులు మనమంతా కూడా ఇన్నాళ్ళు మన కృష్ణమూర్తి డైలాగ్ చూస్తున్నాం, వింటున్నాం, అయినా సరే సాంప్రదాయబద్ధం. ఎందుకంటే నువ్వు ఏ దేశం అంటే ఇండియా అంటాను, ఏ మతం అంటే హిందూ మతం అని చెప్తాను. సో ఐ ఐడెంటిఫై ఆల్వేస్ విత్ మై రిలీజియన్, విత్ మై కంట్రీ, విత్ మై క్యాస్ట్, ఆల్ దీస్ థింగ్స్. సో వీఆర్ ఆల్ ట్రెడిషనల్ బౌండ్. తర్వాత ఉన్నది ఈ క్షణం అనే అవగాహన మనకు ఉందా? మనం ఎప్పుడు కూడా గతం ఆలోచనలోనే ఉన్నాం, ఆలోచన ప్రవాహంలో ఉన్నాం. ఆలోచన అంటే కాలం అంటే ఉన్నది గతము, లేకపోతే ఫ్యూచర్ ప్రొజెక్షన్. అలా కాకుండా ఈ క్షణం అనేది మనకు తెలుసా, ఉంటున్నామా? ఈ క్షణం అవగాహనకు గతం ఉపయోగపడుతుంది. అది కావాల్సింది ఏంటంటే ఆర్ అవేర్ దట్ పాస్ట్ కెన్ ఇట్ బి యూస్ఫుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ నౌ అనేది చూసుకుంటే ఎన్నో యుద్ధాలు జరిగాయి, కొన్ని వేల యుద్ధాలు జరిగాయి, ఇంకా కొత్త యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అంచేత అనుభవాలు అనేవి ఎప్పుడు కూడా గతం ఎప్పుడు కూడా మనకి ఏ విధంగానూ ఏది నేర్చుకోవడం వీలవదు, అది తెలుసుకోవాలి. అలాగే కులాలు, బ్రాహ్మణులు, నాన్ బ్రాహ్మిన్స్, ఇలాగ ఎన్నో రకాలుగా ఒకరినొకరు విభజనలో ఉన్నాం, కొట్లాటలు జరుగుతున్నాయి. అయినా సరే మనము వీఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దోస్ డివిజన్స్ ఆఫ్ క్యాస్ట్, రిలిజియన్, based on caste, religion or language or religion etc. మనం ఎప్పుడు కూడా ఒక ఐడియాతో ఉంటాం, ఇలా ఉండాలి, అలాగ ఉండాలి. ఆలోచనతో ఎప్పుడు కూడా యాక్షన్ అనేది రాదు, చర్య ఉండదు. ఎందుకంటే గతము ఇట్ ఇస్ ఆల్వేస్ ఇన్కంప్లీట్. థాట్ ఈజ్ ఆల్వేస్ ఇన్కంప్లీట్. దానితో ఈ క్షణం అనేది తెలియదు, యాక్షన్ అనేది ఉండదు. మనం ఎప్పుడు కూడా ఒక ఐడియా కింద చేస్తున్నాం. ఉన్నది వాట్ ఈజ్, మనకున్న ఈ క్షణంలో ఉన్నది వాట్ ఈజ్, మన ఉనికి వాట్ ఈజ్ అనేది దాంట్లోనే వస్తుంది. మన గురించి మనకు తెలియాలంటే ఆలోచన పనికి రాదు. అది ఒకటి పూర్తిగా మనకి అవగాహన రావాలి. కానీ మనకి క్లియర్ థింకింగ్ అనేది అవగాహనతో రావాలి. ఉన్నదేంటే ఆచారాలు, సాంప్రదాయాలు అంటే అవగాహన కావాలి. గతము, సాంప్రదాయము, సంస్కృతి ఇది మనకు సహాయం చేస్తాయా అంటే మన ఆనందంగా ఉండగలుగుతుందంటే ఉండదు. మనకంతా ఘర్షణలోనే ఉన్నాం. ఇది మనకు తెలిసిన జీవితం. గతం పూర్తిగా అంతం చేస్తేనే ఏదైనా జీవించడం అనేది ఉంటుంది. దీనికి ఐడియా అనేది పనికిరాదు. అప్పటికి 68, ఇది 1968, అప్పటికి 40 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మెడ్రాస్ వచ్చి మాట్లాడుతున్నారు. అయినా సరే వాళ్ళు ఏమాత్రం అవగాహన రాలేదని చెప్పి, జీవించడం అంటే ఏమిటో తెలియలేదని చెప్పి కృష్ణాజీ కామెంట్ చేస్తారు. మనం ఎప్పుడు కూడా గతాన్ని చూసుకుంటూ ఈ క్షణాన్ని, ఈ వర్తమానంలో జీవించాలని అనుకుంటాం. దానికి స్పష్టత ఉండదు, అది చూడగలగాలి. గతం చూస్తూ వర్తమానం చూసుకుంటూ వీలవదు.
గతం నాకు భారమైంది, అది సాంప్రదాయము, అది తెలుసుకోవాలి. మనం సాంకేతికంగా ఎంతో అనుభవాలు సంపాదించాం, అది ఉపయోగపడచ్చు. కానీ గత జీవితము అనేది జీవించుటకు అంతరాయం కలుగుతుంది. సో పాస్ట్ ఆల్వేస్ ఇస్ అన్ ఇంపెడిమెంట్ టు లివింగ్. అవర్ లివింగ్ అంటే లివింగ్ ఈజ్ యాక్షన్ రిలేషన్షిప్ అంటాడు. అంటే రిలేషన్షిప్ లో జీవించుటకు గతం అనేది అడ్డం వస్తుంది, అవరోధం వస్తుంది. నువ్వు నన్ను తిట్టావు, నువ్వు నా మీద కోపడ్డావు, నువ్వు అంటే నాకు ద్వేషం, ఇలాంటి గతం అనుభవాలు ఎప్పుడు కూడా మనం వేడకపోతే దెర్ ఇస్ నో లవ్ ఇన్ ద రిలేషన్షిప్. అది పూర్తిగా మనకి అవగాహన కావాలి. ఆ అవగాహన లేకపోతే ఉండేదంతా కూడా థియరీనే ఉంటుంది. సో థాట్ ఈస్ ఆల్వేస్ పాస్ట్. హ్యావ్ టు లివ్ కంప్లీట్లీ ఇన్ ద ప్రెజెంట్. అంటే టు అండర్స్టాండ్ ప్రెజెంట్, గతం అర్థం రాకుండా చూసుకోవాలి. అంటే ఈ క్షణము అర్థం కావాలంటే, ఈ క్షణంలోనే వాట్ ఈజ్ పూర్తి అవగాహన కావాలంటే గతం పూర్తిగా అంతం అవ్వాలి. అది ఎక్కడ వస్తుంది? మనకి శ్రద్ధతో సావధానతో మనం ఉంటేనే ఈ క్షణంలో మనము ఉన్నట్టు చూడగలము. an attentive mind only can look at what is. మనం జీవితం చూసుకుంటే అంతా ముక్కలుగా ఉంది. ఆఫీస్కి వెళ్తాం, సైన్స్ అండ్ పరిపాలిస్తాం. అంటే దేర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ పరిపాలకులు ఉంటారు. ఈ ప్రపంచంలో జీవించాలంటే టెక్నికల్ నాలెడ్జ్ చాలా అవసరం, ఫంక్షనల్ నాలెడ్జ్ అవసరం. అదే సమయంలో జీవించాలంటే గతం అడ్డం రాకూడదు. దట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ క్వశ్చన్. ఏంటంటే we have to live in this world, we require technical knowledge. At the same time, the knowledge of mind should not interfere now in the present living. That is the fundamental question. I feel that is one of the fundamental questions Krishnaji raised. But we are leading double life. మనం ఎప్పుడు కూడా ద్వంద్వంలోనే జీవిస్తున్నాం. గుడికి వెళతాం, బొట్టు పెట్టుకుంటాం, అలానే సాంకేతికంగా అన్ని నేర్చుకుంటాం, ఆ నాలెడ్జ్ ఉపయోగిస్తున్నాం. ఇలా జీవించడానికి డబుల్ లైఫ్ అవసరమని మనం ఊహిస్తున్నాం, మన ఊహలతో జీవిస్తున్నాం. మనం జీవించేదంతా దాంతో జీవితం చాలా ఘోరంగా తయారైంది. టెక్నాలజికల్గా అవసరం జీవితం, కానీ అదే నాలెడ్జ్ మన జీవితంలో జీవించడానికి సమస్యను క్రియేట్ చేస్తుంది. ఆఫీస్కి వెళ్తాం, ఇంటికి వెళ్తాం, మార్గంలో చూస్తాం, అన్ని చెట్టును చూస్తాం, పరిపాలన సాగిస్తాం, ఇది జీవితం. ఇలా కానీ ఇది విభజనతో కూడి ఉంది, ద్వంద్వ జీవితం చేస్తాం. దట్ ఈస్ డబుల్ లైఫ్ వీఆర్ లీడింగ్. సమన్వయంలో పూర్తిగా జీవించగలమా? అది ప్రశ్న. గుడికి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, జీవితాన్ని విభజించాం. గుడికి వెళితే నేను హిందువుగా మారిపోతాను, లేకపోతే ముస్లింగా మారిపోతాను, లేకపోతే క్రిస్టియన్గా నేను ఉంటాను. ఆఫీస్కి వెళితే నా దృక్పథం మారిపోద్ది. సో ఐ లీడ్ ఎ ఫ్రాగ్మెంటెడ్ లైఫ్. ఆఫీస్లో ఐ బికమ్ వెరీ స్ట్రిక్ట్. గుడికి వెళితే నేను చాలా మంచి సదృఢంతో నేను దేవుడు పూజిస్తానని చెప్పి అనుకుంటాను. కానీ ఆ ఫ్రాగ్మెంటల్ లైఫ్లో విభజన ఉంది. వై కాంట్ యు లివ్ ఏ హార్మోనియస్ లైఫ్ వితౌట్ ఫ్రాగ్మెంట్స్? అది క్వశ్చన్. దట్ ఈస్ అనదర్ ఫండమెంటల్ క్వశ్చన్. ఏంటంటే కెన్ యూ లివ్ ఇన్ దిస్ లైఫ్ వితౌట్ ఫ్రాగ్మెంటేషన్? We divide life into sex, God, technology, getting angry, jealousy, fear. ఇలాగా జీవితాన్ని ముక్కలు చేస్తాం. Can you live without division, without fragmentation? But జీవితం చూస్తుంటే full of fragments, many fragmentation. ఎందుకు? Why? The very past is fragmented. మన గత జీవితమే నాలెడ్జ్ అంతా కూడా ఫ్రాగ్మెంటెడ్. ఎందుకంటే నేను హిందువుని, సో నా సాంప్రదాయాలు నాకు ఉంటాయి. నేను భార్యాభర్తలు ఇద్దరు కోపాలు, వాళ్ళకి ఎన్నో అనుభవాలు జరిగాయి. నా ఇమేజ్ నాకుంది, ఆమె ఇమేజ్ ఆమెకుంది. సో వి లీడ్ ఏ ఫ్రాగ్మెంటెడ్ లైఫ్. టెక్నాలజీలో సమస్య లేదు, టెక్నాలజికల్ నాలెడ్జ్తో సమస్య లేదు, అది జీవనోపాధికి అవసరం కూడాను. కానీ నిరంతరం ఇలాగ టెంపుల్కి వెళ్తుంటాం, పూజలు చేస్తాం. సో రెండు కూడా విభజించేసాం. ఆఫీస్ ఒకలాగా, గుడి ప్రార్థనలు. చర్చికి వెళ్ళంటే క్రైస్తవుగా మారిపోతాను, అంటే హిందువుని ద్వేషిస్తాను. ఆ ద్వేషం, ఆ డివిజన్ అనేది లేకుండా జీవించలేనా? సో ఇదర్ ఎనీ మెథడ్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఫ్రాగ్మెంటేషన్ వరకు ఘర్షణ తప్పదు. ఎందుకంటే రిలిజియన్ పేరు మనంతా డివైడ్ అయిపోయాం. సో యుద్ధాలు జరుగుతున్నాయి.
in the name of religion. Alage, in the name of nations, we are divided. In the name of caste, there's a lot of wars going on. So this is our life. ఈ ఫ్రాగ్మెంటేషన్ లేకుండా మనం జీవించగలమా? ఇతరిని మెథడ్ అంటే దీనికి ట్రెడిషన్ ఏమాత్రం పనికిరాదు. ఎటువంటి సేక్రెడ్ బుక్ ఉపయోగం లేదు. ఏ గురువు, నో అథారిటీ కెన్ హెల్ప్ యూ how to live in this world without fragmentation. That is another fundamental question. You have to question yourself. There is a challenge to your life. So how are you going to respond? That is the question. So when you question that, can we live without fragmentation? ప్రశ్న దాంట్లో ఆ ప్రశ్నలోనే బ్యూటీ ఉందంటాడు. Are we seeing that beauty? Is it by integration? అంటే ఆ మొక్కలన్నీ ఖండాలు కలపగలమా? Can you unite or integrate all the fragments? అంటే there is an impossible task. So what are you going to do? దీని గురువులు చెప్పేది లేదు, అథారిటీ చేసేది లేదు. You cannot integrate. There is a factor you must understand, because మొక్కలైన దాన్ని మనం ఏకం చేయడానికి వీలవదు. ఇది మన సమస్య. ఇట్ ఇస్ ఎ న్యూ ప్రాబ్లం. వన్స్ వి అండర్స్టాండ్ దట్ ఇస్ ఎ న్యూ ప్రాబ్లం, జీవితం అంతా ముక్కలుగా జీవిస్తున్నాం. గతము, వర్తమానం, భవిష్యత్తు ఇలా డివైడ్ అయిపోయింది. కాలాన్ని 3 కింద డివైడ్ చేస్తాం. ఉన్నది ఈ క్షణం అని చెప్పి మర్చిపోయాం. దైవం, దయ్యం అంటాం, మంచి చెడు అంటాం, సంతోషం, హ్యాపీనెస్, అన్హ్యాపీనెస్ అంటాం, అంబిషన్, నో అంబిషన్ అంటాం, వైలెన్స్, నాన్ వైలెన్స్ అంటాం. అలాగే హేట్, లవ్, జెలసీ, ఇవి ఈ విషయాలతో కూడిన మన జీవితం అంతా కూడా ఫ్రాగ్మెంటెడ్. ఆ జీవితాన్ని సమన్వయంతో జీవించగలమా? దట్ ఇస్ ఎ ఫండమెంటల్ క్వశ్చన్ యూ హావ్ టు ask yourself. A fragmented life is destructive, broken life. The challenge, can I live without any fragmentation? What is your response? There is an impossible question. Nobody can answer. I really don't know. So I do not pretend that I know. నాకు తెలుసని కూడా నాకు చెప్పడానికి లేదు. ఎవరో చెప్తారనేది కూడా లేదు. ఎవరో చెప్తారని వెయిట్ చేయడం అనేది కూడా వీలవదు. So once you realize that that is a difficult question, so you have come to a state of mind that you don't know. What is the state of your mind when you say, I really don't know? It is a very serious question. That is a fundamental question you may ask yourself. Then at that moment, when you say, really, I don't know, and you are not waiting for anyone to help you, and there is no authority who can help you, once you realize that fact, it is a state of humility. So you want to listen to yourself, what exactly the state. When you say, I really don't know, I don't wait for anyone to help me. A state of mind that says, I don't know, that is an innocent mind. It is not waiting, not accepting any answer. When you say that, when you say you don't know, all knowledge has come to a stop. So your mind becomes silent. A silent mind, when it can face any challenge directly, honestly. So it can't answer it can answer a new challenge. A silent mind, a really true silent mind, innocent mind can get answer. You can see the truth of what is. When you see a mountain, a beautiful mountain, you see its height, its magnitude, its immensity, and for that moment, you become silent because it's the magnitude of that seeing the mountain suddenly. In the same way, when you say you don't know, you see the immensity of that question. And once you understand that immensity, in that moment, your mind becomes silent. Silent law, if you really come to that state of mind where your mind is completely silent, that answer is there. What is that answer? Each one of us has to know. That's why Krishnaji, I feel, has not answered that question. Can we get to that state of mind where there is silence? When you have seen that immensity of that question, that's an impossible question, that really I don't know.
హౌ టు లివ్ హార్మోనియస్లీ వితౌట్ ఫ్రాగ్మెంటేషన్ అనేది కానీ ప్రశ్న వేస్తున్నప్పుడు అప్పుడు నా ప్రవర్తన కూడా మారిపోద్ది. ఐ వోంట్ బి ఎన్ హిందూ, ఐ వోంట్ బి కాల్ మైసెల్ఫ్ as a హిందూ, ఇండియన్ ఆర్ క్రిస్టియన్ లైక్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ ఛాలెంజ్? Challenge is, can you live without fragmentation? And what is your response? Silence mind. That immensity of silence is the response. In that response, you see the truth of what is. So ఆ క్షణంలో ఉన్నది అవగాహన ఒక్కటే ఉంది. దట్ ఈస్ కంప్లీట్ ఇంటెలిజెన్స్. ఆ స్థితి రావాలి నాకు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తారు. దట్ ఈస్ ఉన్నది నువ్వు గ్రీడినెస్, ఆ స్థితిలో నువ్వు లేవు, ఆ ప్రశ్నలో నువ్వు లేవు, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నీకు రాలేదు. సో యు వాంట్ దట్ స్టేట్ అంటే గ్రీడినెస్, నీకున్నది గ్రీడినెస్ ఈ క్షణంలో. సో గ్రీడినెస్ చూడంటాడు, దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడమంటాడు. సో లివ్ విత్ వాట్ ఈజ్ అంటే ఆ ప్రశ్న వేసిన వాళ్ళు నాకు ఆ స్టేట్ కావాలని అడుగుతారు. You have got only greediness, you don't have that state of mind where there is silence అని చెప్పి అంటారు. సమస్య ఏంటంటే టెక్నాలజికల్ నాలెడ్జ్ కావాలి, ఫంక్షనల్ నాలెడ్జ్ కావాలి, కానీ గతం అంతా అంతం అవ్వాలి ఆ క్షణంలో. కెన్ ఐ బి ఫ్రీ ఫ్రమ్ బీయింగ్ ఎ హిందూ, క్రిస్టియన్, సో దేనితో ఐడెంటిఫై లేకుండా నేను ఉండగలనా? సంపూర్ణంగా గతం నుండి విముక్తి రాగలదా? ఆ క్షణంలో నేను జాతీయవాదం, సంప్రదాయం, సంస్కృతి, నా గతం వీటి నుండి పూర్తి అవగాహనతో స్వేచ్ఛ రాగలదా? ఆ స్వేచ్ఛ లేకపోతే దేర్ ఇస్ ఫ్రాగ్మెంటేషన్. ఎందుకంటే ఫ్రాగ్మెంటేషన్ మనం ముక్కలుగా అవుతుంది గతంతో, గత నాలెడ్జ్, గత అనుభవాలతో వచ్చింది. సో అది ఉన్నంత వరకు, ఫ్రాగ్మెంటేషన్ ఉన్నంత వరకు, గతం ఉన్నంత వరకు కొట్లాట్లు, దెబ్బలాట్లు ఉంటాయి తప్ప there is no love. దీనికి ఎవరు సహాయం చేయలేరు. No guru can help, no sacred book can help. Once you realize thought is old and it is past and it is incomplete, it is divisive, it is contradictory. Once you understand that, at that moment there is ending of knowledge, all ending of known. There is a freedom from the known అనేది వస్తుంది. అది నీకు నువ్వే తెలుసుకోవాలి, ఎవరు చేయలేరు. అదర్వైజ్ ఆయన అంటాడు మీరెవరు ఆ స్థితిలో లేరు, ఎవరో లాస్ట్, మీరు మొత్తం ఓడిపోయారు అని చెప్పి ఆ క్వశ్చన్ వేసిన వాళ్ళతో కృష్ణాది అంటారు. మనము ఆ స్టేజ్లో ఉన్నామంటే మనం కూడా ఆ స్టేట్లోనే ఉన్నాం. ఆయన చెప్పిన మాటలే రిపీట్ చేస్తున్నాం. ఆర్ వి రియలీ లివింగ్? ఉన్నది ఈ క్షణంలో మాకు అర్థమైందా? ఆ క్షణంలో ఉన్నది వాట్ ఈజ్ అనేది చూడగలుగుతున్నామా? Are we able to see the immensity of what is and staying with it and living with it? And it చేస్తున్నాము. So what we have to do is we have to understand the activity in the present. ఆలోచనకి అది అందనది. బికాజ్ ఈ క్షణంలో ఆలోచన అనేది రాదు. ఈ క్షణంలో ఎప్పుడు కూడా ఆలోచనకి గతం అనేది ఎప్పటికీ కూడా ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఈ క్షణంలో ఉన్నది కాలము ఆలోచన ఎప్పుడు గతంలోనే ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్ ప్రొజెక్షన్ లో ఉంటుంది. సో ఈ క్షణంలో ఉన్నది సైలెన్స్ అండ్ స్పేస్, సెంట్రలెస్ స్పేస్, అది మనకు అవగాహన ఉందా? అప్పుడే పూర్తిగా జీవించగలము, ఆ క్షణంలోనే మనం జీవించగలము అని చెప్పి కృష్ణాజీ అంటారు. మీరు 40 సంవత్సరాల నుంచి మేము వింటున్నాం, మా పిల్లల సంగతి ఏమిటి, మేము ఇలాగ ఉన్నామంటే, యూ టీచ్ దమ్, ఎడ్యుకేట్ దమ్, they get sensitivity, make them learn to live with nature. Nature తో ఎప్పుడైతే one can live without conflict, with fully relation, we are related to nature also. So make your children వాళ్ళకి మొక్కలు పెంచడం నేర్పండి, మొక్కల్ని ఆకులు తుంచకుండా ఉండడం నేర్పండి, చెట్లు చూడటం గమనించమని, చెట్లు ఎలా గమనించాలో చెప్పండి, ప్రశ్నించడం చేయమని. టెంపుల్కి ఎందుకు వెళ్తున్నారో వాళ్ళ ప్రశ్నలు వేయనివ్వండి. ఎందుకు భగవద్గీత చదువుతున్నాను, బైబిల్ చదువుతున్నానంటే ప్రశ్నలు వేయమనండి. ఎప్పుడైతే వాళ్ళు ప్రశ్నలు వేశారో దే విల్ బి ఫ్రీ ఫ్రమ్ అథారిటీ. సో అల్టిమేట్ గా కృష్ణాజీ చెప్పేదంటే చిల్డ్రన్ షుడ్ బి ఫ్రీ, దే మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ టోటల్ అథారిటీ, దే మస్ట్ బి ఏబుల్ టు క్వశ్చన్ ఇట్.
so that they can look at everything outward and inward, and they will be related to nature. Once they are related to nature, they can't kill anything for eating also. That's how, that's my understanding. Thank you, sir. Namaste. Thank you, Dr. Subbarav. Thank you, sir, for sharing your understanding. Thank you, sir. ఇప్పుడు హిమబిందు మ్యామ్ ని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. బిందు ఉన్నారమ్మా? బిందు, హిమబిందు. హలో హిమబిందు, ఇంకెవరైనా మాట్లాడతారండి? సార్ నేను మాట్లాడనండి. మాట్లాడండి డాక్టర్ గారు, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఫండమెంటల్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరైనా నన్ను క్వశ్చన్ వేస్తారనుకోండి, పాస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టెక్నాలజీ ఉపయోగం ఉందా లేదా అని అడిగితే, నేను పాస్ట్ లో చూశాను అనుకోండి, చూస్తే నాకు కనపడేది గత 2000 years లో ఎంతో సైంటిఫిక్ గా ఎంతో డెవలప్ అయ్యారు. మన కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో కూడా ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాం. అలాగే ఆటంలో ఏం జరుగుతుందో కూడా చూడగలుగుతున్నాం. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆ పాస్ట్ మీద డెవలప్ చేసుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాం. కానీ ఈ ఫాస్ట్ మనకి ఫీల్డ్ ఆఫ్ లైఫ్ లో మనకి ఉపయోగపడుతుందా? మనం ఫాస్ట్ మన ఫీల్డ్ ఆఫ్ లైఫ్ లో మనం చూసుకుంటే మనలో ఉండేది ఏంటి? అసూయ, ద్వేషం, అధికార దాహం, గ్రీడు, మనీ కోసం ఆరాటం, ట్రెడిషన్, ఓ ప్యాటర్న్ ఆఫ్ బిలీఫ్, ఐడియాస్, డ్యూయాలిటీ, ఫ్రాగ్మెంటేషన్, డివిజన్, ఇవన్నీ నాలో ఉన్నాయి. ఇప్పుడు నన్ను క్వశ్చన్ వేశారనుకోండి, నేను వీటి నుంచి నేను రెస్పాండ్ అవుతుంటా. ఆ రెస్పాండ్ అవటంలో మళ్ళీ ఫ్రాగ్మెంటేషన్. ఇది గత మన మహాభారత యుద్ధం కాడి నుంచి ఇవన్నీ ఉండి మనలో అవి ఆపరేట్ అవుతానే ఉన్నాయి. ఆ కన్ఫ్లిక్ట్ అన్నీ వస్తానే ఉన్నాయి. దీంట్లో ఈ ఫీల్డ్ మనము మన సైకలాజికల్ గా మనం ఏమీ డెవలప్ కాల. సేమ్ అప్పుడు ఎట్టా ఉందో ఇప్పుడు కూడా సేమ్ దాంట్లోనే ఉన్నాము. మనం ప్రజెంట్ లో లివ్ చేయట్లా. మనం ఆ పాస్ట్ మన ఫీల్డ్ ఆఫ్ లైఫ్ లో మన పాస్ట్ ని తీసుకొచ్చినప్పుడు మనం ఆ ప్రజెంట్ కి మనం యాక్ట్ కాకుండా ఆ పాస్ట్ ని ప్రజెంట్ లో తీసుకొచ్చి మళ్ళీ అది డివిజన్ వస్తుంది. అక్కడ ఫ్రాగ్మెంటేషన్. ప్రజెంట్ ఒకటి, పాస్ట్ ని ప్రజెంట్ లోకి లేదా ఫ్యూచర్ లోకి తీసుకెళ్ళడం వలన అక్కడ ఫ్రాగ్మెంటేషన్, డివిజన్, తర్వాత కన్ఫ్లిక్ట్ వచ్చి అక్కడ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, మిజరీ, తర్వాత సారో ఈ కలుగుతున్నాయి అన్నమాట. సరే, మన రిలీజియస్ పీపుల్, తర్వాత మన గురువులు, తర్వాత మన ట్రెడిషను, వీళ్ళందరూ మనకి చెప్తున్నారు, మీరు ఈ వైలెన్స్ వలన ఇది నష్టపోతున్నారు కాబట్టి నాన్ వైలెన్స్కి వెళ్ళండి, లేకపోతే మీరు ఈ విధంగా ఉండండి అని మనకి అన్ని చెప్తున్నారు. కానీ మనం ఎందుకు మాట్లేదు? అది మనం క్వశ్చన్ చూసుకుంటే మనం పాస్ట్ ని ప్రజెంట్ లో తీసుకొచ్చి ఇంకా ఇంకా మనం ఫ్రాగ్మెంటెడ్ గా ఉండిపోయి అదే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ నేషన్, అది యుద్ధానికి దారితీస్తాను. వీళ్ళందరూ ఆ లోపల ఉండే అసూయ, ద్వేషం, అధికార దాహం అది పోట్ల మనకి లోన ఉండి ఇంపాక్చువల్ గా అవేర్నెస్ గా కనుక మనది లోపల ఉందంత మనం చూస్తే గనక, అది దాన్ని గ్రహిస్తే గనక, అది ఎవరో ఒకరు చెప్తే మనం ఏ రిలీజియస్ పీపుల్ వాళ్ళు అందరూ చెప్తానున్నారు. కానీ మనలో ఇదన్నీ ఉన్నటిని మనం క్లియర్ గా మన క్లారిటీగా మనలో ఉన్నది చూడగలిగితే, ఈ పాస్ట్ వచ్చి చాలా మిస్చీఫ్ చేస్తుంది ప్రజెంట్ లో మన లివింగ్ లో తీసుకొస్తుందని క్లారిటీతో
కనుక మనం చూస్తే కనుక దాన్ని అప్పుడు మనం ఇస్ ఏ డేంజర్ పెడతాం. పాస్ట్ పక్కన పెడితే అక్కడ ఉండేది ఏంటి? ప్రజెంట్ లో మన అక్కడ ఓన్లీ సైలెంట్ మైండ్ ఉంటుంది. పాస్ట్ పక్కన పెట్టినప్పుడు సైలెంట్ మైండ్ ఉంటుంది. సైలెంట్ మైండ్ తో మనం ఆ ప్రజెంట్ చూసినప్పుడు అక్కడ ఏముందో ట్రూత్ అర్థం అవుతుంది. దానికి ఈ సైలెంట్ మైండ్ కి సెన్సిటివ్ గా ఉంటుంది. తర్వాత ఎనర్జీ వేస్ట్ కాదు కాబట్టి ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇన్నోవేటివ్ గా ఉంటుంది అది. తర్వాత అట్ ద సేమ్ టైం మనకి కాన్ఫ్లిక్ట్లు అన్ని లేవు కాబట్టి లవ్ కూడా ఉంటుంది, కంపాషన్ ఉంటుంది. దీంతో మనము వాట్ ఈజ్ అనేది చూసినప్పుడు మనం అప్రాప్రియేట్ గా దానికి సీయింగ్ ఇట్ సెల్ఫ్, ద సెన్సిటివిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ మనం యాక్ట్ చేస్తాం. అదే మనం ఆర్డర్, మనం ఉండేదే డిజార్డర్ లో ఉంటున్నాము, డిజార్డర్ ఆర్డర్కి వస్తుంది అనమాట. ఇలా మనం ఇది చేయగలిగితే. అందుకని దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాన్ని మనం ఆ క్లారిటీతో అబ్జర్వ్ చేయటం. మనలో జరిగేది ఇది ఈ మూలమైన ఇది అసూయ, ద్వేషం, అధికార దాహం, ఇదన్నీ మనం క్లారిటీతో కనుక చూడగలిగితే అప్పుడు అది పక్కన పెడతాము. పక్కన పెట్టినప్పుడు మనం ప్రజెంట్ లోనే లివ్ చేస్తాం. దాని వలన మనకు ఉన్న ప్యాషన్ తో మనం జీవించగలం. తర్వాత ఇన్నోవేటివ్ గా, తర్వాత సెన్సిటివ్ గా లైఫ్ లో ఉండి లైఫ్ మనం ఎంజాయ్ చేయగలం. ఇదేనండి నా అండర్స్టాండింగ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఇప్పుడు నేను మాట్లాడతానండి. అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ ఎంత సింపుల్ ఉందో దాని బ్యూటీ అంత కాంప్లెక్సిటీ కూడా ఉందండి. ది ఎసెన్షియల్ టీచింగ్స్ ఆఫ్ కృష్ణమూర్తి ఇందులోనే ఉంది, కంప్లీట్. మనం జనరల్ గా నానుడి పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటూ ఉంటాం. పాస్ట్ ఈజ్ పాస్ట్, కానీ అలా ఒక పదానికే పరిమితమైంది. కానీ నిజంగా మనం పాస్ట్ ఈజ్ పాస్ట్ అని పక్కన పెట్టట్లా. ఆ పాస్ట్ ని ఆధారం చేసుకుని ఈ రోజు మనం డెసిషన్స్ అన్ని చేస్తూ ఉన్నాం. దీన్ని మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బ్రేక్ గురించి మాట్లాడుతున్నాడు ఇతను. అదే మన సంప్రదాయం బద్దం అయితే కార్యకారణ సంబంధ బ్రేక్ అని మాట్లాడతారు, అక్కడ కూడా ఉంది. సో ఆ బ్రేక్ అంశం గురించి మాట్లాడుతున్నాడు. ఇట్స్ నాట్, చాలా కాంప్లెక్సిటీ ఉంది, సింపుల్ గా మనకు కనిపించినా కూడా. అది మనం గమనించాలి. మన టాక్ లో ప్రొఫెసర్ కృష్ణ గారు కూడా కృష్ణమూర్తి చెప్పేటటువంటి క్వశ్చన్స్ దే ఆర్ పాయింటర్స్ టు అస్. ఈ స్ట్రైట్ అవే క్వశ్చన్స్ మనకు వదులుతున్నాడంట, ఈ పాయింటర్స్ కింద మానవాళికి. అది మనం గమనించాలి అని అంటాడు. నేను క్విక్లీ రన్ చేస్తానండి దీంట్లో ఉన్నటువంటి అంశాలు. ముందుగా క్లియర్ థింకింగ్ అంటే ఏమిటి అనే అంశాన్ని అడ్రస్ చేశాడు కృష్ణమూర్తి. సరే, క్లియర్ అంటే ఏమిటి అనేది మన 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 ఇంతకుముందు స్పీకర్స్ కూడా చాలా చక్కగా చెప్పారు. అంటే అబ్స్ట్రక్షన్ లేకుండా, ఎన్నిటువంటి అడ్డు లేకుండా, బ్యారియర్ కానీ, స్క్రీన్ కానీ, ఫాగ్, మంచు ఏమీ లేకుండా క్లియర్ గా చూడటం ఏ అంశాన్నైనా. అది మనం ఒక క్లారిటీ, ఒక క్లియర్ గా చూడటము అనేటటువంటిది. ఒకవేళ మనకేమైనా మసగ్గా ఉందనుకోండి, మనం గ్లాసులు కళ్ళజోడు ఐ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు తీసుకుని మనము సరి చేసుకుంటాం. అంటే క్లియర్ గా మనము చూడటానికి మనం ఒక ప్రయత్నం చేస్తాం. తర్వాత థింకింగ్ అంటే ఏమిటి అంటే, థింకింగ్ అనేటప్పటికి మీ పేరు ఏమిటి అనగానే, మీరు ఏ ఊళ్ళో ఉంటారు, మీ పేరు అనగానే మనము ఇమ్మీడియట్ గా ఆన్సర్ ఇస్తాం. ఇంచేత ఆ అంశాన్ని అంటీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇంతకుముందు రిపీట్ చేసినాం కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఆన్సర్ చేస్తూ ఉన్నాం. అదే డిస్టెన్స్ ఫ్రమ్ బాంబే టు ఢిల్లీ అట్లా ఏమైనా అడిగితే అప్పుడు మనం ఇమ్మీడియట్ గా మన మెమరీకి వెళ్ళి సెర్చ్ చేస్తాం, కాస్త వెతుకుతాం, కొద్ది టైం తీసుకొని మనం ఉజ్జాయింపుగానే ఏదైనా ఇన్ని కిలోమీటర్ ఇంత మైల్ అని మనం చెప్తాం. సో అటువంటిది అప్పుడు ఇక్కడ జరుగుతుంది. సో మనం ఇక్కడ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ థింకింగ్ అని మనం మాట్లాడుతున్నప్పుడు, సో థింకింగ్ అంటే ఏమని వస్తుంది, రెస్పాన్స్ ఆఫ్ మెమరీ. అంటే మన మెమరీలోకి వెళ్ళి దాన్ని మనం వెతికి దాని యొక్క స్పందన, రెస్పాన్స్. సో రెస్పాన్స్ ఆఫ్ మెమరీ ఈజ్ థింకింగ్ అనుకోవచ్చు అని. సో అయితే ఈ క్లియర్ థింకింగ్ మనకు ఉందా, అసలు ఎప్పుడైనా మన థింకింగ్ క్లియర్ ఉన్నదా, కెన్ ద థింకింగ్ కెన్ ఇట్ ఎవర్ బి క్లియర్ అని కూడా ఒక ప్రశ్న వేశాడు. అది ఎందుచేత అంటే వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ కాన్సెప్ట్స్, ఐడియాస్, వీటితోనే మనం బతుకుతున్నాము.
సో థాట్ ఎప్పుడు కూడా ఓల్డే, పాస్ట్. సో అటువంటిప్పుడు క్లియర్ అంశం ఎలాగొస్తుంది? మనము ఇప్పుడు ప్రజెంట్ మనం ఫేస్ చేయాలి, మనము డీల్ చేయాలి. ఎందుకంటే ఎనీ ఛాలెంజ్ ఈజ్ ఆల్వేస్ న్యూ, ఫ్రెష్. కానీ దాన్ని ఎలా మీట్ అవుతున్నాం, మన రెస్పాన్స్, మన మెమరీ ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, మన ఎక్స్పీరియన్స్ కానివ్వండి లేదా మన నాలెడ్జ్ కానీ, అవన్నిటి నుంచి మనం వెతుకుతూ ఉంటాం, ఏమన్నా ఉన్నదా దానికి సంబంధంగా, అది పట్టుకొని దాన్ని మనం స్పందిస్తూ ఉంటాం, రెస్పాండ్ అవుతూ ఉంటాం. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సో మన ప్రజెంట్ ని మన పాస్ట్ బేస్ చేసుకుని మనము యాక్షన్ చేస్తున్నాం. సో ఇది ఏ విధంగా ప్రజెంట్ అవుతుంది? ఈజ్ ఇట్ క్లియర్ థింకింగ్ అవుతుంది అని మనకి ప్రశ్న మనకు వేస్తాడు. వీఆర్ ఆల్వేస్ లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ పాస్ట్ అన్నాడు. మన పాస్ట్ నీడలోనే మనం బతుకుతున్నాము. ఆయన మీరు క్లియర్ గా చూస్తే ఆ పాస్ట్ ని కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ పాస్ట్ యొక్క లిమిటేషన్ ఏంటో గ్రహించడానికి మన ముందు. సో దానికి వచ్చే ముందు అసలు ట్రెడిషన్, ఈ పాస్ట్ అంటే ట్రెడిషన్ అన్న, అసలు పాస్ట్ ట్రెడిషన్ దాని రోల్ గురించి మాట్లాడేది చక్కగా. మీరంతా ట్రెడిషన్ బద్దులు కదా అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళని. ఇది మద్రాసులో టాక్. మీరంతా ట్రెడిషన్ బద్దులు కదా, ఏదో ఒకటి రిపీట్ చేస్తూ ఉంటారు మీరు, ఇది సాక్రెడ్ అది సాక్రెడ్ కాదంటూ ఉంటారు, లేదా ఒక శ్లోకా చెప్తూ ఉంటారు, ఏదో శ్లోకాన్ని ఏదో రిపీట్ చేస్తారు, మంత్రం చెప్తూ ఉంటారు. అవన్నీ లేకపోతే మీ సొంతమైన ఓన్ ట్రెడిషను, మీ సొంతంగా ఏమైనా ఒక లైన్ ఆఫ్ థింకింగ్ పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని మీరు ప్రయాణిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఈ రిపిటేషన్, ఇది నిజంగా మీకు అవగాహన చేయడానికి, జీవితాన్ని అవగాహన చేసుకోవడం ఉపకరించిందంటారా? ఒక క్లారిటీగా, ఫ్రెష్గా, న్యూనెస్గా మీకు ఏమైనా ఉపకరించిందంటారా అని డైరెక్ట్ గా ప్రశ్న వేస్తాడు. అనగానే ఒక ప్రశ్న, క్వశ్చనీర్ అంటాడు ఒక ఆయన, అక్కడ ఉన్న ఆయన, అబ్బాయి ఇది చాలా ఉపయోగిస్తుందండి, మాకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఎయిడ్ కింద పనిచేస్తుంది అన్నాడు మనం అర్థం చేసుకోవడానికి. అంటే కృష్ణమూర్తి అంటారు, నిజంగానా? ఈజ్ దట్ సో? అలాగైతే ఇన్ని వార్లు, 5,000 వార్లు, యుద్ధాలు ఎన్ని ఉన్నాయి, మనం ఏమైనా నేర్చుకున్నామంటారా? ఆ యుద్ధాలను ఆపడానికి ప్రక్రియలో మనం ఏమైనా నేర్చుకున్నామంటారా, తెలుసుకున్నామంటారా? తర్వాత ఎన్నో క్లాస్ డివిజన్స్ ఉన్నాయి, బ్రాహ్మణ్ అని, నాన్ బ్రాహ్మణ్ అని, ఎన్ని హేట్, విధమైనటువంటి ద్వేష భావన, ఇవన్నీ మనం అర్థం చేసుకుని మనం ఫ్రీ అయినామంటారా? ఈ విధంగా మనకు ఉపయోగిస్తున్నాయి మీరు చెప్పేటటువంటి శాస్త్రాలు ఇవన్నీ కూడా. మీరు అంటే ఒక క్వశ్చన్ అన్నాడు, అలాగే మీరు కాస్ట్ నుంచి, మీరు కాస్ట్ ఎన్ని వర్ణం ఏదో ఉందో ఆ వర్ణం నుంచి మీరు ఫ్రీ అవ్వడానికి ఉపయోగిస్తుందా అంటే ఇట్ షుడ్ అన్నాడు ఒక ఆయన క్వశ్చనర్. అవునండి తప్పకుండా అన్నాడు, ఇట్ షుడ్ అంటే అన్నాడు, మీరు షుడ్ అంటే యు ఆర్ లాస్ట్ అండి, మీరు మళ్ళీ ఐడియాస్ లోనే బతుకుతున్నారు, థిరీస్ లోనే బతుకుతున్నారు, ఐడియాస్ లోనే బతుకుతున్నారు, అది యాక్షన్ కాదే కాదు. మీరు బ్రాహ్మణుగానే ఉంటారు, మీరు సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాల్లోనే ఉంటారు, మీరు వైలెంట్ గానే ఉంటారు అనుకుంటాడు. అది తర్వాత ఇంకో క్వశ్చనర్ అడిగాడు, సార్ మేము వీ డోంట్ వాంట్ బి ఫ్రీ ఆఫ్ ద పాస్ట్ అండి, మేము పాస్ట్ నుంచి మేము ఫ్రీ అవ్వాలని మేము అనుకోవట్లేదండి, అసలు మీరు ఏదో కొత్త సమస్య తీసుకొస్తున్నారు మాకు అన్నట్టుగా ఆయన పెట్టాడు. అంటే ఆయన చక్కగా చెప్పాడు, ఇట్ డజంట్ మ్యాటర్ అండి, వెళ్తే మీరేమి పాస్ట్ నుంచి ఫ్రీ అవ్వద్దు, హాయిగా బతకండి, హాయిగా మిజరీలో ఉండండి, హాయిగా మీరు వారలు, యుద్ధాలు, క్లాస్ డివిజన్స్ వాటిలోనే మీరు నివసించండి, ఇష్యూ అంటూ నిజంగా అన్నాడు. ఆ పాస్ట్, ఆ ట్రెడిషన్, ఆ కల్చరు నిజంగా మనకి ఉపయోగిస్తుందంటే, మనం జీవితంలో ఫుల్గా బతకడానికి ఉపకరిస్తుందంటే పాస్ట్ హ్యాస్ గాట్ వాల్యూ, డెఫినెట్లీ ఇట్ హ్యాస్ గాట్ వాల్యూ. బట్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? ఈజ్ ఇట్ సో? ఇది నిజమంటారా? ఒక్కసారి చూడండి, మనం ఈ ట్రెడిషన్ లో హ్యాపీగా బతుకుతున్నాం అంటారా అని మనం ప్రశ్న వేశాడు. అంటే ఇమీడియట్ గా క్వశ్చనర్ అన్నాడు, సార్ ఇది ఒక స్మోక్డ్ గ్లాస్, ఆ గ్లాస్ అంతా కూడా అంతా ఏమంటారు దాన్ని, పొగతో కమ్మేసినటువంటి స్మోక్డ్ గ్లాస్ తో ఆ విధంగా ఉందండి మనం జీవితం, ఈ పాస్ట్ ద్వారా చూస్తూ ఉన్నాం, దాని త్రూ దట్ అంటే. అప్పుడు కృష్ణమూర్తి దట్స్ రైట్ అంటాడు. సో ఆల్వేస్ వీఆర్ లుకింగ్ ఓవర్ షోల్డర్, మనం ఇలా పాస్ట్ ఏంటని ఇలా ఎప్పుడు షోల్డర్ వెనకాల చూస్తున్నాం అంట, ఓవర్ షోల్డర్ మనం వెనక్కి, మన పాస్ట్ ఏం చెప్తుంది, శాస్త్రం ఏం చెప్తుంది, ఇలాగా పాస్ట్ చూస్తూ ఉన్నాము. అంతేగాని మనము ప్రజెంట్ లో నివసించటం లేదు. ఈ ప్రజెంట్ ఎప్పుడు కూడా పాస్ట్ ద్వారానే, పాస్ట్ ని బేస్ చేసుకునే మనం స్పందిస్తూ ఉన్నాము అనేటటువంటి విషయం. అండ్ వీఆర్ ఆల్వేస్ బర్డెన్డ్ విత్ ద పాస్ట్ అన్నాడు, ఓ పదం అంటే బర్డెన్డ్ విత్ ద పాస్ట్, ఇట్ బర్డెన్డ్ విత్ ద ట్రెడిషన్. సో ప్రజెంట్ లో మనం నివసించట్లేదు అంటూ ట్రెడిషన్ యొక్క వికార రూపం కూడా చెప్తాను. ట్రెడిషన్ సేస్ టు మీ, నాకు ట్రెడిషన్ చెప్తుంది, హౌ టెరిబుల్ టు హ్యావ్ ఎ డైవర్స్డ్ వైఫ్ అంటాడు. హౌ టెరిబుల్
తర్వాత ఆ మోరల్ గా మనం గమనిస్తే ఆ మోరల్ వాల్యూస్ అనుగుణంగా అతను ఎవరు లేరు. ఎందుకంటే టెరిబుల్ గా ఉంది నాకు, ఎందుకంటే నేను ఒక పెద్ద రెస్పెక్ట్ కదా, సొసైటీ రెస్పెక్ట్ అంచేత ఆ మోరల్ అంతా కూడా మోరల్ గా లేకుండా ఉన్నది అనేటటువంటి భావన మాట్లాడుతున్నాను. సో ఇలా అయినట్టయితే నా ఎఫెక్షన్ ఏమైంది, నా కైండ్నెస్ ఏమైంది టు దట్ పర్సన్. అని మనం నా ట్రెడిషన్ చెప్తుందంటే వాడిని హేట్ చేయమని చెప్తోంది, ద్వేషించమని చెప్తోంది. అదా మానవాళ్ళు మనం ప్రేమతత్వంగా ఉండాలి కదా, ఆ అంశానికి మనం ద్వేషిస్తున్నాం కదా మన ట్రెడిషన్ ప్రకారం అయితే నా ప్రెజుడిస్ వల్ల నా ట్రెడిషన్ చెప్పినటువంటి ట్రెడిషన్ వల్లే నేను నన్ను అడ్డుపడుతోంది. ఇట్ ఈస్ ప్రివెంటింగ్ మీ టు బి ఎఫెక్షనేట్ టు దట్ జెంటిల్మన్ అనేటటువంటి అంశం. అంటే ట్రెడిషన్ లో ఉన్నటువంటి ఆ వికృత రూపాన్ని మన ముందు ఉంచాడు. అయితే మరి ఈ పాస్ట్ దాని రోల్ ఏమిటి, దానికి వచ్చాడు. పాస్ట్ ఉన్నటువంటి రోల్ ఏమిటి అన్నది. బట్ పాస్ట్ హాస్ గాట్ ఎ రోల్ అండి. ఇట్ హాస్ గాట్ ఫీల్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టెక్నాలజీ తప్పకుండా ఉందండి పాస్ట్ రోల్. కానీ అది ఇట్ డస్ నాట్ హెల్ప్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లైఫ్. జీవించడానికి సంపూర్ణంగా జీవించడానికి మాత్రం ఉపకరించడం లేదు అది. సో అప్పుడు మనకు ప్రశ్న వస్తుంది, మన ముందు వచ్చింది, ఎట్లా అవుతుంది ఈ పాస్ట్ నుంచి అంతా కూడా మనం ఫ్రీ అవ్వగలుగుతామా కంప్లీట్ గా ఫ్రీ అవ్వడము, బట్ ఎట్ యూ లివ్ బికాస్ వి నీడ్ ద మెమరీ. ఇక్కడ అది మనం ఇక్కడ ఫ్రీ అంటున్నాడు. మనం ఎండ్ చేసేసేసి అక్కడి నుంచి ఏదో ఫుల్ స్టాప్ పెట్టేసేసి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోవడం కాదు పాస్ట్. అక్కడ అంచేత కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా ఐ వాంట్ టు సెట్ ద మ్యాన్ అబ్సల్యూట్లీ ఫ్రీ అన్నాడు. అంటే ఏంటనమాట, దాని నుంచి ఫ్రీ ఆఫ్ అటాచ్మెంట్ టు దిస్ పాస్ట్ అది. సో పాస్ట్ ఉంటుంది అంటే ఇంటర్ఫియర్ కాదు మన ప్రజెంట్ యాక్షన్స్ లో. అది మనం ఆ పాయింట్ ఇక్కడ గమనిస్తున్నాడు. సో ఇక్కడ ఏమన్నా క్వశ్చన్ ఏంటంటే టు అండర్స్టాండ్ ద ప్రజెంట్ హౌ ఈస్ ద పాస్ట్ టు బి పిట్ అసైడ్ అండ్ బి యూస్ఫుల్. అంటే పాస్ట్ ని అండర్స్టాండ్ చేసుకుని పక్కకు పెట్టగలగాలి, బట్ అట్ ద సేమ్ టైం ఇట్ హ్యాస్ టు బి దేర్ ఫర్ అవర్ యూజ్ అన్నాడు. ఏ విధంగా అంటే ఏంటన్నమాట, ఇన్ అదర్ వర్డ్స్ ద పాస్ట్ మస్ట్ నాట్ ఇంటర్ఫియర్ అవర్ కరెంట్ లివింగ్. అంటే మన ప్రజెంట్ చేయడానికి ఆ పాస్ట్ ఎప్పుడు కూడా ఆ స్మోక్డ్ గ్లాస్ కింద ఉండకూడదు అని మాట్లాడాడు. అయితే అసలు ఇది వీలవుతుందంటారా అనే కృష్ణమూర్తి క్వశ్చన్ వేశాడు. ఇమీడియట్ గా క్వశ్చనర్ అన్నాడు, సార్ ఇది ఈజీ డబుల్ లైఫ్ అంటే ఇది డబుల్ లైఫ్ అంటున్నాడు. అది ఎవరు క్వశ్చనర్ అన్నాడు, ఇది డబుల్ లైఫ్ పాసిబుల్ అంటారా అంటే, ఇది డబుల్ లైఫ్ కాదు నేను మాట్లాడుతున్నది, క్లియర్ గా చెప్తున్నాడు. ఇది డబుల్ లైఫ్ కాదు, మీరు చేస్తున్నటువంటిది డబుల్ లైఫ్. టెంపుల్కి వెళ్తారు, మళ్ళీ మన ఉద్యోగం చేసుకుంటారు, ఆఫీస్కి వెళ్తారు, రెండు కింద చేస్తారు, పుణ్యాలు పాపాలు చేస్తారు, మళ్ళీ టెంపుల్కి వెళ్తారు దాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి. అది కాదు, అది డబుల్ లైఫ్. నేను చెప్పేది డబుల్ లైఫ్ కానే కాదు అని క్లియర్ గా ఇక్కడ చెప్తాడు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అంటే అంటాడు అనమాట, ఎగ్జామిన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సో నేను మాట్లాడుతుంది ఫ్రీడమ్ ఫ్రమ్ నాలెడ్జ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద పాస్ట్, ఫ్రీడమ్ మాట్లాడుతున్నాను, బట్ ఎట్ దే ఆర్ యూస్ఫుల్ దే ఆర్, అది మనం గమనించాలి అంటున్నాడు. సో అది ఏ విధంగా అంటే ఇది మెంటల్ ఆపరేషన్. అసలు మన టెక్నికల్ నాలెడ్జ్ కానీ దీన్ని కూడా మనం డివైడ్ చేయలేం. ఆఫీస్కి వెళ్ళాలి, లేదా ఇంటికి వెళ్ళాలి, మనకు తెలియాలి కదా, లేకపోతే అవుట్ రన్ డ్రైవ్ ఏ కార్, ఇది ఎప్పుడు కూడా మనం వాడుతున్నాం. పాస్ట్ నాలెడ్జ్, అక్యుములేటెడ్ నాలెడ్జ్, వితౌట్ అక్యుములేషన్, రెండు అంశాలు ఉన్నాయి. ఎప్పుడు ఇంతకుముందు కూడా మనం చెప్పింది. సో ఆ అక్యుములేటెడ్ ఎలిమెంట్ స్టఫ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ మనకు అవసరము, దాన్ని వాడుతూ ఉంటాం తప్పకుండా. ఇట్స్ మెంటల్ ఆపరేషన్ ఆల్వేస్ హ్యాపెనింగ్. సో అంచేత టోటల్ గా మనము ఇది టెక్నాలజికల్ లైఫ్, ఇది టెక్నాలజీ కానిది అని కూడా మనం వేరు చేయలేం. ఇది ఇన్స్టెంట్ గా రెండు పనిచేస్తూ ఉంటాయి అన్నారు. అది కూడా మనం గమనించాలి. సో అయితే మరి ఎట్లా ఇది ఈ విధంగా మీరు చెప్పేటటువంటి ప్రజెంట్ లోనే ఉండాలి, పాస్ట్ ఇంటర్ఫియరెన్స్ కాకూడదు అంటే కృష్ణమూర్తి గారు అంటే మరి క్వశ్చన్ వేస్తాడు, ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ సో కంప్లీట్లీ దట్ ద పార్ట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద హోల్ అన్నాడు. ఈ పార్ట్, ఆ టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా ఈ హోల్ అంటే ఏంటి, అది ఉంటుంది అంటే ఎప్పుడు అవసరమో దాన్ని వాడతాము, మిగతా సమయంలో కంప్లీట్ పోయి ఉంటుంది. ఆ స్టేట్ గురించి మనం డ్రైవింగ్ చేస్తున్నాడు అక్కడికి మనకి. ఎందుకంటే ఇటువంటి జీవితం కనుక మనం చేయలేకపోయినట్టయితే మళ్ళీ యూ ఎంటర్ ఇంటూ ఏ కాన్ఫ్లిక్ట్, మళ్ళీ డబుల్ లైఫ్ అవుతుంది. మీరు ఆఫీసు, టెంపుల్ ఇదే పద్ధతి అవుతుంది. ఆ తర్వాత మనం మాట్లాడుతున్నది ఏంటంటే అంజితనే, హౌ యామ్ ఐ టు లివ్ ఏ లైఫ్ ఫుల్లీ వితౌట్ ఎనీ ఫ్రాగ్మెంటేషన్. ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, థింకర్ అనేవాడే ఒక ఫ్రాగ్మెంటు, అది ఒక
కొన్ని బండిల్ ఆఫ్ థాట్స్ కలిసి ఒక థింకర్ అనే ఒక ఎంటిటీ, ఆర్టిఫిషియల్ ఎంటిటీ తయారైంది. అదే ఒక ఫ్రాగ్మెంట్. ఆ ఫ్రాగ్మెంట్ చూడడం వల్ల సో మనం ఆ ఫ్రాగ్మెంట్ ఇంకోటి ఏంటో చూసినా ఆపోజిట్స్ క్రియేట్ చేయడాలు, కండెమ్ చేయడాలు, జస్టిఫై చేయడాలు దాని నేచర్ అది. సో ఈ ప్రాసెస్ లో ఎప్పుడూ ఒక డ్యూయాలిటీలోనే మనం బతుకుతూ ఉన్నాము, ఈ ఫ్రాగ్మెంట్స్ లోనే మనం బతుకుతున్నాం. సో వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ ఫ్రాగ్మెంటేషన్ అనేటటువంటి అంశం నేను మాట్లాడుతున్నాను. ఎక్కడ ఎట్ ఆల్ ఎట్ ఎనీ లెవెల్ ఆఫ్ మై బీయింగ్, ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్, ఎక్కడ కూడా అంటే వన్నెస్ గురించి మాట్లాడుతున్నాను, డబుల్ డ్యూయాలిటీ లేకుండా ఉండేటటువంటి సందర్భం. అంటే దీన్ని మీరు ఎలా ఆన్సర్ చేస్తారు అంటే, మీరు విల్ యూ గో బ్యాక్ టు యువర్ మెమరీ, మీరు మెమరీకి వెళ్తారా అన్నాడు. మీ మెమరీకి వెళ్తారా, వెళ్ళి గీత ఏం చెప్తుంది, ఉపనిషత్తులు ఏం చెప్తాయి, లేదా ఫ్రాడ్ వీళ్ళంతా జంగ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అది కూడా ఇంకో అనదర్ ఫ్రాగ్మెంటే కదా, వాళ్ళు ఇంకొక ఎలిమెంట్ తీసుకొస్తారు కదా. అంటే ఒక క్వశ్చన్ అన్నాడు బై ఇంటిగ్రేషన్ అన్నాడు. ఇంటిగ్రేషన్ అన్ని కూడా సంప్రదాయం అనిమేటర్ కృష్ణమూర్తి అన్నాడు, నాకు తెలుసు మీరు ఈ విషయం ఎత్తుతారు అని. ఇంటిగ్రేషన్ అని, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రాగ్మెంట్సా ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారంటే హూ ఇస్ దట్ ఎంటిటీ, ఈజ్ ఈ నాట్ ఎ ఫ్రాగ్మెంట్ ఇట్ సెల్ఫ్? ఈ ద సోకాల్డ్ ఐ అనండి, సెంట్రల్ అంటే అదే కూడా ఫ్రాగ్మెంట్ కాదంటారా? సో ఆ ఎంటిటీ కూడా ఫ్రాగ్మెంటే కదా. అంటే ఒక అతను అన్నాడు, క్వశ్చనర్ అన్నాడు, సార్ వీ వర్క్అవుట్ ఇన్ లైఫ్ సార్ సో దట్ వీ బికమ్ హార్మోనియస్. వర్కౌట్ చేస్తామండి, అప్పుడు హార్మోనియస్ గా బతకడానికి వీలవుతుంది. అంటే దాని అర్థం మీరు ఓన్లీ ఎగ్జిస్ట్ అవుతున్నారు సార్, యు ఆర్ ఎగ్జిస్టింగ్. నేను చెప్పే ఛాలెంజ్ కి మీరు ఓన్లీ ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నారు. మీరు ఫైండ్ అవుట్ సార్, యూ కాంట్ గో బ్యాక్ టు యువర్ బుక్స్. అన్నాడు, గో బ్యాక్ టు ద గీత అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ అన్నాడు. యూ కాంట్ గో బ్యాక్ టు ద గీత అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్. ఇక్కడ మన మధ్య గౌరీ గారు ఉన్నారండి, ఆవిడ ఇవాళ ఒక పోస్టింగ్ పెట్టారు, మేబీ 1 hour బిఫోర్ జ్ఞానజ్యోతి దాంట్లో. అక్కడ చాలా చర్చ వచ్చి గీత దాని యొక్క సారాంశం మాట్లాడుతూ ఒక సాత్విక జీవనం చేయడానికి అది ఉపకరిస్తుందేమో కానీ సమూల మార్పుకి అది అంత ఉపకరించదు అని చాలా చక్కగా వారు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది, వారి యొక్క అండర్స్టాండింగ్ తో అనుకుంటున్నాను. తర్వాత కృష్ణమూర్తి గారు మన దాంట్లో హియర్ ఇస్ ఎ న్యూ ఛాలెంజ్, హౌ కెన్ ఐ లివ్ వితౌట్ ఎనీ ఫ్రాగ్మెంటేషన్, వితౌట్ ఎనీ డిస్ట్రక్షన్, వితౌట్ ఎనీ బ్రోకెన్ లైఫ్ అనేటటువంటిది. అసలు ఇది నా యొక్క ఫండమెంటల్ క్వశ్చన్. కెన్ వి అంటే దానికంటాడు, ఐ రియల్లీ డు నాట్ నో. నాకు నిజంగా తెలియదు ఎలా జీవించడం. ఎందుకంటే ఇప్పుడు నన్ను పుస్తకాలు శాస్త్రాలు పక్కన పెట్టేశారు, నా ఓన్ ట్రెడిషన్ నేను పెట్టుకున్న లైన్ ఆఫ్ థింకింగ్ కూడా కుదరదు అంటున్నారు. ఎందుకంటే ఏదైనా ఫ్రాగ్మెంట్ అంటున్నారు. సో దానికి ఆన్సర్ అంటే నాకు తెలియదు, ఐ రియల్లీ డు నాట్ నో. అంతేకాని డోంట్ ప్రెటెండ్ టు నో, ఏదో మీరు నటించద్దు, నాకు తెలియదు నాకు తెలుస్తుంది అని మాత్రం నటించకండి. అంటే అన్నాడు, ద రైట్ రెస్పాన్స్ ఈజ్ హ్యూమిలిటీ. వినమ్రంగా నాకు తెలియదు, ఇది ఆన్సర్ అని అంటాడు. కెన్ యూ సే హానెస్ట్లీ నాకు తెలియదు అని అంటే, ఒక అతను అన్నాడు, యా అవునండి అంటే, ఎస్ అయితే మంచిదండి అన్నాడు. ఎవరో ఒక అతను చెప్పాడు క్వశ్చన్, సో చెప్పాడు, చెప్పగానే మంచిదండి. అయితే వాట్ ఈస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అన్నాడు. ఐ రియలీ డు నాట్ నో అన్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అంటే, క్వశ్చనర్ అన్నాడు వెయిటింగ్, ఐ రియలీ డోంట్ నో అని పెట్టి ఇలా వెయిట్ చేస్తున్నా అన్నాడు. అంటే వెయిటింగ్ ఫర్ హూమ్? మీరు ఫైండ్ అవుట్ చేయడానికా, లేకపోతే ఇంకో వాడవడం బయట వాడవడం చెప్తాడని మీరు చూస్తున్నారా అంటే, ద వెరీ వెయిటింగ్ మీన్స్ హోప్ అనమాట. అదన్నాడు, హోప్ ఎవరో సంబడి విల్ టెల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అతను దేని నుంచి చూస్తాడు, చెప్తాడు, ఒక మెమరీ నుంచి చెప్తాడు, ఏదో ఆయనకున్న మెమరీ నుంచి చెప్తాడు. సో అది ఇట్ సెల్ఫ్ ఈజ్ అగైన్ ఓల్డ్ రక్ట్ కదా, మళ్ళీ ఫ్రాగ్మెంట్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో నాట్ దేర్ అని చెప్తాడు. సో అప్పుడు ఏమవుతుందంటే, వెన్ యూ సే ఐ డోంట్ నో మీన్స్ నా స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, ఐఎమ్ నాట్ వెయిటింగ్, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ అన్ ఆన్సర్, తర్వాత నాట్ లుకింగ్ టు సమ్ మెమరీ ఆర్ అథారిటీ. సో ఇట్ సీజెస్ అంటే ద మైండ్ ఇట్ సెల్ఫ్ సీజెస్, అది అక్కడ పాయింట్. అది అక్కడ ఇట్ ఆల్ దట్ హస్ స్టాప్డ్ అండ్ ద మైండ్ ఈజ్ సైలెంట్, టోటలీ సైలెంట్ అనేటటువంటిది. సో అది న్యూ ఛాలెంజ్ అంటే, బికాజ్ ఇట్ కాంట్ ఆన్సర్. దీన్ని ఎలా చెప్పాడంటే, ఒక మార్వలస్ మౌంటైన్ ఉందని చూడండి, ఒక బ్యూటిఫుల్ మౌంటైన్ కనుక చూస్తే దాని యొక్క జైంట్
ఎగ్జిస్టెన్స్ మనం చూసినట్టయితే ఒక క్షణం పాటు మనము ఒక్కసారి మనం సైలెంట్ అవుతాం కంప్లీట్ గా. అదే విధంగా సేమ్ వే ఈ నేను ఇచ్చిన ఛాలెంజ్ కూడా మీరు ఒక్కసారి ఫేస్ చేయండి. ఐ డోంట్ నో అని మీరు అప్పుడు సైలెన్స్ అనేటటువంటిది మీకే అక్కడ మీకు అనిపిస్తుంది. సో ఇఫ్ యూ టేక్ దట్ ఛాలెంజ్ ఇన్ ఇట్స్ టోటల్ ఫుల్ గా మీరు కనుక గమనించినట్టయితే ఐ రియల్లీ డు నాట్ నో దట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఆ ఇమ్మెన్స్ క్వశ్చన్ కి ఐ రియల్లీ డు నాట్ నో హౌ టు లివ్ వితౌట్ ఫ్రాగ్మెంటేషన్ అనేటటువంటి దాన్ని అంటే ఇంకోటి అన్నాడు కూడా, సార్ మీరు అంతా కూడా ఎప్పుడు కూడా మీరు పాస్ట్ లో బతకడానికే ఇష్టపడతారు, మీరు ఎంత ఇదంటే ఓకే మమ్మల్ని ఇది చేయకండి సార్, మీరు తొందరగా చెప్పండి ఏమిటి మీరు ఇదంతా మమ్మల్ని ఐ రియల్లీ డు నాట్ నో అని పెట్టారు, అదేంటో చెప్పండి. అది కూడా క్వశ్చన్ చేశాడు. యు ఆర్ సో గ్రీడీ. గ్రీడీ ఈజ్ ఆల్సో ది ఎలిమెంట్ ఆఫ్ ద పాస్ట్. మీకు ఇమ్మీడియట్ గా వచ్చేయాలని వై డోంట్ యు స్టే విత్ దట్ ఐ డు నాట్ నో. దట్ ఈస్ ద బిగినింగ్ అండి. కృష్ణమూర్తి గారి టీచింగ్ చూస్తే ఐ డోంట్ నో వాట్ ఏ లెర్నింగ్ మైండ్. లెర్నింగ్ మైండ్ ఈస్ ద రిలీజియస్ మైండ్. మనం కూడా ప్రొఫెసర్ కృష్ణ గారు చెప్పారు. సో ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఏదో ఒకటి ఆధారితంగా మనం బతుకుతున్నాం. ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ, యు ఆర్ అలోన్ టోటలీ. ఆ స్టేట్ ని మాట్లాడుతున్నాడు ఐ డోంట్ నో అనేటటువంటి. ఇది నేను నిజంగా ఆనెస్ట్ గా మనం ఫేస్ చేయాలి అంటాడు. హానెస్ట్ గా అనేటటువంటి అంశాలు కూడా ఇది చేయాలి గమనించినట్టు. ఆ తర్వాత ఇక్కడ కృష్ణమూర్తి గారు అంటాడు, మీరు హార్ట్ ఆఫ్ హార్ట్స్ లో మీ మైండ్ లో మీకు తెలుసు థాట్ గురించి, కానీ దాన్ని మీరు ఎంత ఇది చేయరు. థాట్ ఈజ్ వరల్డ్ అనేటటువంటి అంశాన్ని మీరు ఎందుకు డిస్కవర్ చేయరు? డిస్కవర్ యువర్ సెల్ఫ్. లోపల చెప్తుంది హార్ట్, డిస్కవర్ చేయండి. నేను చెప్తే కాదు, లేకపోతే ఇంకొకరు చెప్తే కాదు, మీరే డిస్కవర్ చేయండి, ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఐ డోంట్ నో స్టేట్ దగ్గర నుండి అక్కడ అలా ఉండి థాట్ నిజంగా వరల్డా కాదా ఆ అంశాన్ని మీరు ఒక్కసారి మీరు డిస్కవర్ చేయండి దాని గురించి. అంతేగాని మళ్ళీ పాస్ట్ అన్ని కూడా ఎప్పుడైతే మీరు డిస్కవర్ చేశారో ఆల్ శంకరాస్, ఆల్ ఎవ్రీబడి హస్ గాన్ అన్నాడు, దాంట్లో ఆల్ నాలెడ్జ్ హస్ గాన్ అన్నాడు టోటలీ. సో కాదు, వాస్తవం ఏంటంటే యూ డోంట్ వాంట్ టు డిస్కవర్. ఇదిగా చెప్పాడు, యూ డోంట్ వాంట్ టు డిస్కవర్. అసలు మీరు ఎఫర్ట్ చేయరు, యూ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ ఎఫర్ట్ టు డిస్కవర్ అని కూడా ఇది చేశాడు. అది అంటే చాలా బాగా క్వశ్చనర్ ఒక అతను బలి వేసాడండి, చాలా బాగుంది. మీరు గమనిస్తే సార్ ఇది నో సార్ అబ్బాయి అలా కాదండి, మీరు డిస్కవర్ చేయలేదు అనొద్దండి, ఇది చేశాను కానీ చాలా ఫియర్ ఉందండి, చాలా దెర్ ఇస్ ఎ లాట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ లాస్ట్. మరి నన్ను నేను ఈ అయిపోతుంది కదా, సెంటర్ డిజాల్వ్ అయ్యే క్రమం అది మరి ఎంత భయం పడుతుంది. టన్స్ ఆఫ్ ఫియర్. ఎంత ఫియర్ ఉన్నదంటే చెప్పొద్దు. ఎందుకంటే తన ఉనికిని అది పోగొట్టుకోవడానికి అది భయపడుతుంది. ఎవరు సాధ్యమేది అంటే కృష్ణమూర్తి గారు అంటాడు దానికి, ఫియర్ అంటే దానికి, సార్ బీ లాస్ట్ అని అన్నాడు. అంటే ఏమో మీరు ఆల్రెడీ లాస్ట్ అంటే నాట్ కంప్లీట్లీ లాస్ట్ సార్ అని క్వశ్చన్. అప్పుడు నేను పూర్తిగా కాదండి అని చెప్పాడు మధ్యలో. అంటే అప్పుడు అన్నాడు, నో సార్ బట్ యు ఆర్ లాస్ట్. కృష్ణమూర్తి అన్నాడు, యు ఆర్ లాస్ట్ సార్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ లాస్ట్ మ్యాన్ దట్ ఈస్ ఎవర్ లాస్టింగ్లీ ఇన్ కాన్ఫ్లిక్ట్. మీరు కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారు, మీరు ఆల్రెడీ లాస్ట్. మీరు రికగ్నైజ్ చేయట్లేదు, అంతే. మీరు గుర్తించుకోవట్లేదు, దాన్ని గుర్తించట్లేదు, మీరు ఆల్రెడీ లాస్ట్. సో థాట్ ఈజ్ ఆల్వేస్ వరల్డ్ అనేటటువంటిది. సో లివింగ్ నౌ దానికి ఏ విధంగానూ ఆ యాక్టివ్ ప్రజెంట్ లో లివ్ చేయడానికి థాట్ బేస్ చేసుకున్నట్టయితే అది కూడా ఇన్కంప్లీట్ రెస్పాన్స్ కిందే ఉంటుంది, అది రియాక్షన్ కిందే ఉంటుంది. అది కరెంట్ లివింగ్ ని కాదు, కరెంట్ లైవ్ గా మీరు బతుకుతున్నట్టుగా లేదు. ఇది ఎప్పుడు మీరు కాన్ఫ్లిక్ట్ లోనే ఉంటారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ముందుంచాడు. అయితే ఇంకో క్వశ్చన్ వేశారు, సరే ఎంత బాగా చెప్పారు సార్, మరి నేను రైట్ మార్గంలో వెళ్తున్నాను నాకేం చేశారు క్వశ్చన్ వేశారు. చాలా ఇట్స్ అ వెరీ సెన్సిబుల్ క్వశ్చన్. ఇందాక ఫియర్ సెన్సిబులే, ఇప్పుడు హౌ ఆర్ వి టు నో దట్ వీఆర్ రైట్? మీరు చెప్పేది అంతా కూడా రైట్ కాదు అంటే కృష్ణమూర్తి గారు ఆన్సర్ చూడండి, సార్ యూ డోంట్ హ్యావ్ టు బి షూర్ దట్ యు ఆర్ రైట్. బీ రాంగ్, తప్పవండి, బీ రాంగ్ అవ్వండి, ఏమవుతుంది? వై ఆర్ యూ ఫ్రైటెండ్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్ అన్నాడు. ఆ రెండు డ్యూయాలిటీ కూడా ఉన్నటువంటిదే కదా ఆయన మాట్లాడుతుంది. దీని నుంచి బయటకు పోయేటటువంటి క్రమం బ్రాక్ విషయం మాట్లాడుతున్నాం, రైట్ ఆర్ రాంగ్. సార్
మీరు వేసిన క్వశ్చన్ వ్యాలిడిటీ లేదు ఇలాగన్నాడు. ఎందుకంటే మీరు ఓన్లీ మాట్లాడుతున్నారు, మీరు ఓన్లీ థియరీ చేస్తున్నారు, మీరు నిజంగా లీవ్ చేయట్లా నేను చెప్పే అంశాన్ని అది చెప్తాడు. సో ఇంకా నిజంగా కనుక మీరు చేసినట్టయితే, మీరు కనుక ఇఫ్ యూ గో ఇన్ టు యాక్షన్, నేను చెప్పిన అంశంలో మీరు కనుక యాక్షన్ చూస్తుంటే, there is no question of going wrong అన్నాడు. There is no question of going wrong. It is true, sir, with all humility. తర్వాత ఆ క్వశ్చనర్ అన్నాడు, సార్ మరి ఇప్పుడు ఇంటికి వెళ్తే చిల్డ్రన్ ఉంటారు, శంకర మే గో అని వేశాడు క్వశ్చనర్ వేశాడు. అప్పుడు కృష్ణమూర్తి అన్నాడు, ఐ హోప్ ఇట్ హాస్ గాన్, ఐ హోప్ ఎవరు శంకర్ హ్యాస్ గాన్, అది ఆయన అనేది, ఐ హోప్ హీ హాస్ గాన్. సో బట్ శంకర మే గో, బట్ చిల్డ్రన్ రిమైన్, ఉంటారు అంటూ, చిల్డ్రన్ ఆర్ ద పాస్ట్ ఇన్ వన్ సెన్స్, బట్ దే ఆర్ లివింగ్ హ్యూమన్ బీయింగ్స్. మీరు బట్ యూ హావ్ టు ఎడ్యుకేట్ దమ్ ద వే వీఆర్ నౌ టాకింగ్ అంటే, ఆ క్వశ్చనర్ కూడా సారీ సార్ ఐ గాట్ ఇట్ అంటాడు, ఐ గాట్ ది ఆన్సర్ ఫ్రమ్ యూ సారీ అని అంటూ, అప్పుడు కృష్ణమూర్తి గారు ఏ విధంగా పిల్లల్ని హెల్ప్ చేయాలి టు బీ ఇంటెలిజెంట్, టు బీ సెన్సిటివ్. మన స్కూల్స్లో వాళ్ళకి అంత చేయరు, వాళ్ళు అక్కడ ఉన్న ఎగ్జామ్స్ పాస్ చేయడము లేదా జాబ్ అంతవరకే ఉంటుంది. సో యూ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ టు బీ సెన్సిటివ్. ఇంట్లో మొక్కలు పెంచడం కానీ ఎట్లా టెండర్గా కేర్గా ఉండాలి అనేటటువంటి అంశాన్ని మీరు చెప్పాలి. అలాగే యూ షుడ్ ఆల్సో క్రియేట్ ఎన్ అట్మాస్ఫియర్ ఆఫ్ క్వశ్చనింగ్. ఎప్పుడు ఆల్ ద టైం క్వశ్చనింగ్ వాళ్ళు చేస్తుండే ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని అడుగుతూ ఉండాలి, టెంపుల్కి వెళ్ళినా లేకపోతే ఇది ఇంకొక అంశం కానీ ఏ అంశం అయినా. సో అప్పుడు నేను అథారిటీ, మీరా అథారిటీయా వాళ్ళ అథారిటీ కాదు, క్వశ్చనింగ్ చేయడం, యూ ఎంకరేజ్ దమ్, డౌట్ క్వశ్చన్, ప్రతి అంశాన్ని వాళ్ళ జిజ్ఞాస ఉంటుంది, ఆ జిజ్ఞాసను చంపేయండి. ఇప్పుడు ఇక్కడ రికాల్ చేస్తారండి, నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయండి అడుగుతూ ఉంటే, ఇంట్లో కానీ ఇంట్లో తెలియక అనుకోవచ్చు ఒక విధంగా, స్కూల్లో కాలేజీలో కూడా నీకేం తెలియదు కూర్చోను, ఎందుకంటే ఆయనకు తెలియదు, ఎందుకంటే ఈజ్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ విత్ మై క్వశ్చనింగ్. ఆ తర్వాత నాకు కొద్దిగా అనిపించి ఇంకా ఆయన ఇబ్బంది పడుతున్నాడు, నన్ను రుద్దుతున్నాడు, ఆ శ్రమ చేస్తున్నాడు అని ఆయన అడగడం మానేసి అనుకోండి. సో క్వశ్చన్ చేయాలంటే కూడా అందుకోసమే కృష్ణమూర్తి గారు ఇప్పుడు కూడా టీచర్ ఆల్సో షుడ్ బి ఎడ్యుకేటెడ్ అగైన్ యాస్ టు, అలాగే పేరెంట్. సో బోత్ సైడ్స్, అక్కడ అప్పుడు అథారిటీ అనేది ఉండదు, యూ ఎంకరేజ్ క్వశ్చనింగ్. డాక్టర్ చక్రపాణి గారు చేస్తారు ఆయన ఇంట్లో, ఆయన. సో దట్ ఈస్, అటువంటి అట్మాస్ఫియర్ ఉన్నప్పుడే ఏమవుతుందంటే వాళ్ళు ఫ్లవరింగ్ కూడా ఉంటుంది. ఆ విధంగా మనం అవకాశం ఇవ్వాలి అంటే అంటూ, ఐఎమ్ అఫ్రైడ్ సార్, ఇది కూడా చెప్పాడు, ఐఎమ్ అఫ్రైడ్, మీరు అవన్నీ చేయరు సార్, ఎందుకంటే మీ క్లైమేటు, మీ ఫుడ్, మీ ట్రెడిషను ఈజ్ టూ మచ్ ఫర్ యూ, వెరీ స్ట్రాంగ్, టూ మచ్ ఫర్ యూ. సో యూ స్లిప్ బ్యాక్, ఇమీడియట్ గా వెనక్కి స్లిప్ బ్యాక్ అయిపోయి, అండ్ యూ ట్రై టు లివ్ ఇన్ ద మాన్స్టర్స్ వరల్డ్. ఎందుకంటే మనకు కావాలి కదా అందరు మంది మహర్బలము, సపోర్టు, కంఫర్ట్, సెక్యూరిటీ, ఇదే కదా యాక్చువల్లీ. వల్నరబుల్ గా, ఇన్సెక్యూర్ గా మాట్లాడమంటున్నాడు, జీవించడం చెప్తున్నాడు ఈయన. అది ఎలా కుదురుతుంది? మనకు కావాల్సింది పక్కన చుట్టాలు లేకపోతే సొసైటీలు, దీనికే ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇచ్చి మీరు జీవిస్తారు సార్, మీ ట్రెడిషన్ మీకు ముఖ్యం సార్ అని కూడా చెప్పాడు. అంటూ చివరిగా, బట్ ఐ థింక్ అన్నాడు, ఇఫ్ యూ హ్యావ్ ది ఎనర్జీ, ఇఫ్ యూ హ్యావ్ ది డ్రైవ్, ఇఫ్ యూ హ్యావ్ ది ప్యాషన్, దట్ ఇస్ ద ఓన్లీ వే టు లివ్ అన్నాడు. దట్స్ ద ఓన్లీ వే టు లివ్. అంటే ఆ క్వశ్చనింగ్ చేసి వితౌట్ ఎనీ అథారిటీ లేకుండా ఆల్ ద టైమ్స్ లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ అనేటటువంటి అంశాన్ని చెప్పాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నాగభూషణం గారు కానీ మాట్లాడతారా? నాగభూషణం గారు, మీ ఎడ్యుకేషన్ చెప్పండి. నమస్తే, చెప్పండి. వెల్, చాలా చక్కగా మీరందరూ ఆ కంటెంట్ ని మళ్ళీ నెమరు వేసుకోవటానికి చాలా అద్భుతంగా ఉపయోగపడింది. బట్ ది ఎసెన్స్, ఇందాక మీరు కూడా అన్నట్లు, మనకు అసలు ఆ ప్రాసెస్ ని, అంటే ద లెర్నింగ్ ప్రాసెస్ ని ఆయన సూచిస్తున్నారు. ప్రశ్నించేటువంటి విధానాన్ని ఆయన ఎప్పుడూ మనకు సూచిస్తూనే ఉన్నారు. క్వశ్చన్ యొక్క పవర్ ని ఆయన మనకు స్పష్టంగా మనకు తెలియజెప్తూనే ఉంటారు. బహుశా మనము మనల్ని ప్రశ్నిస్తున్నారేమో అని చెప్పి మనం ఆదమరుస్తామేమో కానీ, బట్ యాక్చువల్గా మనము డీప్ గా చూస్తే ఆయన మనకు
ఒక ప్రాసెస్ని అందించారు. ఆ ప్రాసెస్ని మనం నిజంగా అఫ్కోర్స్ ఆయన చాలా చోట్ల అన్నారు ఇన్క్వైరీ అన్న. ఆ ఇన్క్వైరీ దాని డెప్త్ని, దాని అవసరాన్ని మనం గనక పట్టుకోగలిగితే, మీరు చివరిగా అన్నట్లు యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్, దెన్ ద క్వశ్చన్ విల్ రిమైన్. ఆ ప్యాషనేట్ స్టేట్లో క్వశ్చన్ అలాగే ఆగుతుంది, ఆన్సర్ కోసం చూడదు, ఇమీడియట్ గా ఆన్సర్ కోసం చూడదు. ఆ క్వశ్చన్ ఆగినప్పుడు ఆ మొత్తం స్టేట్ ని క్లియర్ గా చూడగలిగేటువంటి స్థితి మనకు వస్తుంది, ఇమీడియట్ గా ఆన్సర్లకు ప్రాకులాడకుండా. అప్పుడు మనకు ఎట్లయితే ఆయన ఎగ్జాంపుల్స్ చెప్పారో అలా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ ప్రాసెస్ ని ఎడ్యుకేషన్ ద్వారా పిల్లలకు అందించాలనేటువంటి ఆయన సూచన అద్భుతమైనటువంటిది. ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా ఆయన ఈ విధంగా సూచిస్తారు. సో స్కూల్లో లేదు ఇంటి దగ్గర ఈ ప్రాసెస్ ని మనము అందించగలమా? ఈ ప్రాసెస్ ని మనము రెగ్యులర్ గా కంటిన్యూస్ గా మోమెంట్ టు మోమెంట్ సజీవంగా ఉంచగలమా? ఎందుకంటే ఏదో ఒక టైంలో సాయంకాలమో రాత్రుల్లోనో లేదంటే ఎప్పుడైనా చాలా పెద్ద ఛాలెంజ్ వచ్చినప్పుడు క్వశ్చన్ చేయటమా, లేదంటే అనుక్షణము మనలో జరుగుతున్నటువంటి ఘర్షణలు కావచ్చు, కాంట్రడిక్షన్స్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, వాటినన్నిటిని గమనించుకుంటూ ఈ ప్రశ్నల్ని ఇంటెన్స్ గా ప్యాషనేట్ గా వేసుకొని ఆన్సర్లని అనలైజ్ చేయటం. మనం ఈ ప్రాసెస్ లో చూసినట్లయితే సార్ ఆయన ఎంత అద్భుతంగా అనలైజ్ చేశారు. క్వశ్చన్స్ వేసుకుంటూ అనలైజ్ చేయటంలో ఆయన అద్భుతంగా మనకు ఒక ఎగ్జాంపుల్ ని చూపించారన్నమాట. కాబట్టి ఈ ప్రాసెస్ ని, దీన్ని నేను ప్రాసెస్ అంటున్నాను, ఈ ప్రాసెస్ ని గనక మనము అవలంబిస్తూ అవగాహన చేసుకొని అది గనక మనకు పిల్లలకు అందించగలిగితే ఐ థింక్ ద రెస్ట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దీన్ని ఒక రకంగా చూస్తే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అది గుర్తించిందండి, ఎంక్వైరీ ప్రాసెస్ ని గుర్తించింది. ఎంక్వైరీ ప్రాసెస్ ని ఈవెన్ స్టేట్ బోర్డు 2006 లోనే గుర్తించింది. అయితే దురదృష్టవశాత్తు చాలా మందికి అది అర్థం కాదు. సో క్లాస్ రూమ్ సినారియోలో ఎంక్వైరీని సజీవంగా ఉంచలేక, అదంటే ఏంటో అర్థం కాక, పిల్లల ప్రశ్నల్ని వీళ్ళు ఆకలింపు చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు టీచర్లు. కారణం ఏంటంటే మొదటి నుంచి ప్రశ్నించేవాడిని నేనే టీచర్ని, ఆన్సర్ చెప్పేది కూడా నేనే టీచర్ని, పిల్లలు కేవలం వినాలి అన్న ఒక ట్రెడిషన్ లో ఉన్న వాళ్ళకి ఎంక్వైరీ ప్రాసెస్ ఇన్ ద లెర్నింగ్ అట్మాస్ఫియర్ అన్నప్పుడు వాళ్ళకి అసలు అర్థం కాలే. ఇప్పుడు మళ్ళీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దీన్నే ఎక్కువ స్ట్రెస్ చేస్తోందండి. అందుకే కంటెంట్ పక్కన పెట్టేసింది, తగ్గించింది. కంటెంట్ ని తగ్గించి ఈ ప్రాసెస్ ని బలోపేతం చేయమంటోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మేము యాక్చువల్గా నిన్నటి నుంచి మొదలెట్టాము. అసలు కరికులం ఇలా ఉండాలి అని చెప్పి డిజైన్ చేయటంలో డిస్కస్ చేస్తున్నాము. నిన్ననే యాక్చువల్గా వెరీ మచ్ క్లోజ్ టు వాట్ వీఆర్ డిస్కసింగ్ టుడే. ఈ ఫ్రాగ్మెంట్స్ గురించే నేను ప్రస్తావించాను. ఎందుకంటే ఈవెన్ కరికులం మనకు హోల్ కరికులం కాదు, అది కూడా ఫ్రాగ్మెంట్స్ అన్నమాట, బిట్స్ అండ్ పీసెస్ హియర్ అండ్ దేర్. సో ఒక్కొక్క స్కూలు ఒక్కొక్క రకమైనటువంటి కూడలి, కొన్ని బిట్స్ ని
ఒక చోట చేరుస్తుంది, ఇంకొకరు ఇంకొక కొన్ని బిట్స్. అయితే నేషనల్ పాలసీ హోలిస్టిక్ అప్రోచ్ ని ప్రపోజ్ చేస్తోంది అనమాట. సో ఇన్ అ వే కృష్ణమూర్తి మనకు అందించినటువంటి ఇన్క్వైరీ ప్రాసెస్ ప్రపంచవ్యాప్తంగా ఈనాడు దాన్ని గుర్తించారు. అది సిలబస్ లేకొస్తోంది, లైఫ్ లేకొస్తోంది, యూనివర్సిటీల్లో దాన్ని చాలా గమనిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, ఐ థింక్ there's a lot of study going on. మన కృష్ణమూర్తి స్టడీ సెంటర్ వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు రెగ్యులర్ గా ఈ డైలాగ్స్ నడుపుతున్నారు. డైలాగ్ వల్ల చాలా అద్భుతమైనటువంటి మేలు స్టూడెంట్స్ కి చేస్తుందని ఈ మధ్యన రీసెర్చ్ లో తేల్చారు. కాబట్టి ఇది ఇట్స్ టేకింగ్ అప్. ఈ ప్రాసెస్ ని మనం పట్టుకోవాలండి. ద హోల్ థింగ్. ఇప్పుడు మనము టెక్స్ట్, నేను మార్నింగ్ కొంత టైం స్పెండ్ చేశాను, ఆ డాక్యుమెంట్ అంతా మొత్తం చూశాను. ఎంత అద్భుతంగా ప్రశ్నలు వేయటం ఒక కళ అండి. దాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ హిమ్. అండ్ మేబీ ఇంటెన్స్ గా మనం వింటుంటే ఆ కళని మనం పట్టుకున్నట్లయితే ప్రతి క్షణం, ప్రతి మూమెంట్ లో, ప్రతి ఛాలెంజ్ వచ్చినప్పుడు అలా ప్రశ్నించగలిగితే మనం డెఫినెట్ గా ఒక వాస్తవికమైనటువంటి విధానాన్ని మనం దర్శించుకోగలుగుతాం. కాబట్టి అలానే మనము ఆ వాస్తవాల నుండి ఎలా ఇంటెలిజెంట్ గా ఉండటం, ఎలా ఇప్పుడు ప్రస్తుత జీవన విధానంలో మనం యాక్టివ్ గా ఉండటం, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి ఆటోమేటిక్ గా. ప్రశ్నించేటువంటి ఆర్ట్ ఉంటే, అది ఇంటెన్స్ గా మనము దాన్ని ప్రశ్నించగలిగితే ఆటోమేటిక్ గా ద సేమ్ అనాలిసిస్ దట్ కృష్ణమూర్తి డిడ్, వీ విల్ ఆల్సో బీ ఏబుల్ టు డూ. ఆ అనాలిసిస్ ని అనలైజ్ చేయగలగటం, రేషనల్ గా ఉండటం, లాజికల్ గా దాన్ని ప్రశ్నించటం, లాజికల్ గా దాని నుండి ఆన్సర్లు రాబట్టడం, ఈ ప్రాసెస్ మనకు అర్థం కావాలండి. కంటెంట్ మే వేరీ, కంటెంట్ కుడ్ బి టన్స్ అండ్ టన్స్ ఆఫ్ కంటెంట్. దానికంటే కూడా ప్రాసెస్ అర్థమైతే దెన్ వీ డోంట్ నీడ్ ద కంటెంట్. కంటెంట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ అస్. మనం ప్రతిసారి మనము ఒక ఛాలెంజ్ ని ఎదుర్కొన్నప్పుడు అదే కంటెంట్ ని ఆటోమేటిక్ గా రివీల్ చేస్తుంది. కాబట్టి సో వాట్ కృష్ణమూర్తి సేస్ డ్రాప్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు, ఎస్, దట్ ఈస్ క్వైట్ రెలవెంట్. ఎందుకంటే అవన్నీ పాస్ట్ ఈవెంట్స్. ఇప్పుడు రైట్ నౌ మై బుక్ ఈజ్ ఓపెన్ అండ్ ఐ నీడ్ టు క్వశ్చన్. అండ్ that question, fresh question, is relevant, not the past questions or past answers. కాబట్టి మనము ఇలాంటి చర్చల నుండి గనక సింథసైజ్ చేసుకొని, ఇలా అనలైజ్ చేసుకొని, రేషనల్ గా, లాజికల్ గా మనం దీన్ని అర్థం చేసుకోగలిగితే, ఈ ప్రాసెస్ మనకు వచ్చినట్లయితే ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఇట్ విల్ బి రెడీ అండి. ఎప్పుడు మనకు రెడీగా ఉంటుంది. ఏదైనా ఒక చిన్న ఛాలెంజ్ వచ్చినా, క్వశ్చన్ వచ్చినా, ఇమ్మీడియట్ గా ఈ టోటల్ ప్రాసెస్ విల్ బికమ్ యాక్టివ్. సో విత్ దిస్ ఐ విల్ ఎండ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ నాగభూషణ్ గారు, థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా వివరించారు. వెరీ క్వశ్చనింగ్. ఆన్సర్ ద వెరీ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ దేర్ ఇస్ ఆన్సర్, నాట్ సెపరేట్ ఆన్సర్. నో. సో మనకు మీరు అన్నట్టు ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ కూడా, అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవడం కూడా కనుక ఇది చేస్తే ద ఆన్సర్ విల్ బి ఐ డోంట్ నో అనేటువంటి ఆనెస్ట్ గా ఉండి స్టే విత్ ద క్వశ్చన్. ఇక్కడ 2 అంశాలు చెప్పాలండి. అంటే మనకి ఇటువంటి జూమ్ సెషన్స్ ఇంతకుముందు మా మిత్రులు ప్రపంచం అనేవారు స్టే విత్ ద క్వశ్చన్ అనేవాడు. మా చక్రపాణి గారు పాస్ట్ ఉంటుంది బట్ ఇట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద ప్రజెంట్. అదే కదా, పాస్ట్ ఉంటుంది, ఇట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద ప్రజెంట్. దట్ ఈస్ ద స్టేట్ వీఆర్ టాకింగ్. సో ఆ 2 అంశాలను మనం కనుక సింథసైజ్ చేసి చూసినట్లయితే సమన్వయంగా, ఐ థింక్ ఇట్ ఈస్ ద లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అని. ఇప్పుడు గౌరీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరీ గారు. అయ్యో, నమస్తే సార్. నమస్తే. మీరు చక్కగా పెట్టారమ్మా, ఒక మెసేజ్ చూసాను, మీరు స్పందించండి, చక్కగా మాట్లాడండి.
థ్యాంక్ యూ సార్. ఏం లేదండి, అది గ్రంథాలు అనే దాని అంశం మీద రాశానండి నేను. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందమ్మా, మాట్లాడండి. అది దాని కొరకే నేను రాశాను సార్. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పిన కొన్ని నేను నా లైఫ్ లో నేను వాటిని ఫాలో అయ్యాను అనమాట. నువ్వు ప్రేమగా ఉంటే చుట్టూ ప్రపంచం కూడా ప్రేమగా ఉంటుంది అనేది. డాక్టర్ రామకృష్ణ గారు ఒకటి చెప్పారు, నీ మనసు నాకేమీ తెలియదు అని నువ్వు షట్ డౌన్ అయిపో, తర్వాత ఏదైనా నీ హృదయంలోకి ఎక్కింది అంటే అదే నిన్ను మారుస్తుంది అని చెప్పారు. ఈ మాటలు నన్ను చాలా స్పందింపజేసినాయండి. అందువల్ల నేను ఇప్పుడు నాకేమీ తెలియదు అని ఇట్లా ఇప్పుడు నాగభూషణ్ గారు వారు చెప్పింది కూడా అంతే. మనం ఏదన్నా మిమ్మల్ని మేము ప్రశ్న వేయాలి అంటే, నాకేమీ తెలియదు అనే స్థితిలో ఉండి ప్రశ్న వేశాను అంటే ఆ ఆన్సర్ హృదయంలోకి వెళ్ళిపోతుంది. దానంతటా అదే నాలో మార్పును తీసుకొస్తుంది. అది నాకు తెలియకుండా జరిగే ఒక ప్రాసెస్. నేను మారాలి అది ఇదని గడ్డం కింద చేయబెట్టుకుని ఎంతసేపు విచారణ చేసినా అది జరగని పని అని నా లైఫ్ లో నా చేంజ్ నేను చూసి చెప్తున్నాను సార్. అది ఒకటి. ఈ ప్రశ్న వేసే విధానం అనేది కూడా చాలా గొప్ప అంశం అండి. ఎదుట వాళ్ళని ఏదైనా ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలా, వాళ్ళు ఎంతవరకు ఎదిగారని తెలుసుకోవాలా అనేసేది ప్రశ్న ఒక రకము. తనకు మెసేజ్ తెలుసుకోవాలి అనేది ఒక రకం. అలా చేసిన వాడు చక్కగా తను డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇట్లా ఏదైనా తన నిజ జీవితంలో కృష్ణమూర్తి గారు చెప్పింది అప్లై చేస్తే తప్పకుండా మనకి ఇదే అనిపిస్తుంది అనమాట, మార్పు అనేది జరుగుతుంది. ఒకసారి కృష్ణమూర్తి గారు అన్నారు, నువ్వు ప్రేమగా ఉంటే చుట్టూ కూడా అంతా ప్రపంచం ప్రేమగా కనిపిస్తుంది అని. నేను ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను సార్. వాకింగ్కి వెళ్ళినప్పుడు నా మీదకి కుక్క చాలా స్పీడ్ గా వచ్చింది. సహజంగా అందరూ ఒక రాయి పట్టుకున్నో కర్ర పట్టుకున్నో దాని మీదకి ఎగబడతారు. నాకు అప్పుడు కృష్ణమూర్తి గారి మాట ఈ జ్ఞప్తికి వచ్చింది అనమాట. నేను వెంటనే ఆ డాగ్ ని అడిగాను, సార్ మీకేం కావాలి నా నుంచి, నన్ను తెలుసుకోవాలనుకుంటున్నారా మీరని. నేను ఆగిపోయాను. ఆ కుక్క నా చుట్టూ 2-3 సార్లు తిరిగింది. తర్వాత బాగా తోక ఊపేసింది. అంటే నన్ను వెళ్ళిపోమని చెప్పిందేమో మరి. అంతే, అసలుకి చక్కగా ఫ్రీగా తను ఫ్రెండ్షిప్ చేస్తుంది. రోజు ఇప్పుడు వెళ్తుంటే తను డాగ్ పలకరిస్తుంది, నేను తనతో మాట్లాడుతూ ఉంటాను, నేను వెళ్ళిపోతూ ఉంటాను. నిజంగా ఎంత చిన్న పదాల్లో ఎంత చక్కగా చెప్పారు. ఇక్కడ కుక్క మారలేదు, నేను మారాను. అది మనం గుర్తిస్తూ ఉండాలి. మాటికి కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో నేనేం మారుతున్నాను, నేను అనేదాన్ని చూసుకుంటూ ఉండడం అనేది నాకు చాలా బాగా నచ్చిన గొప్పదన్నమాట. అందుకు నేను అలా పెట్టానండి, ఆ మెసేజ్ పెట్టాను. అంశం చెప్పాలి. మీరు నేను మిమ్మల్ని మాట్లాడడం అన్నది ఇంకొక 1 more అంశం ఉంది మీరు రాసిన దానిలో. అందులో ఏం రాశారంటే, మీరు చక్కగా గీత ఇవి చదివితే మనం సాత్వికంగా అవడానికి ఉపకరిస్తుందేమో గాని అది చెప్పండి, అది రాశారు. సాత్వికంగా ఉపయోగపడతాయేమో గాని సత్వగుణం రావడానికి సమూలంగా అయితే మార్పు రాదు. సమూలంగా మార్పు రావాలి అంటే తనను తాను చూసుకోవాల్సిందే. తనలో ఉన్నవన్నీ కూడా తాను చూడవలసిందే. చూస్తే దానంతటికి అదే మార్పు జరుగుతుంది. ఈ మార్పు అది సమూలంగా జరగడం అనేది జరుగుతుంది. నేను అనేది అక్కడ నశించిపోవడం జరుగుతుంది. అది సార్, అది నాకు అనిపించి రాశాను సార్. అలాగే భగవద్గీతలో కూడా చెప్పబడింది ఒక్కటే కదా అని చెప్పి నేను రాశాను. అది కూడా భగవద్గీతలో కూడా ఇదే చెప్పబడింది అక్కడ అని నేను అనుకుంటున్నాను సార్. అది నా అవగాహన. ఖచ్చితంగా ఇది అని నేను చెప్పట్లేదు సార్. భగవద్గీత నేను ఇన్ని రోజులు నేర్చుకున్న దాంట్లో కూడా అది మొదటి అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, 2 సేనల మధ్యన రథం నిలుపు కృష్ణ అని చెప్పేసి. 2 సేనల్లో ఒకటేంటి, తనలో ఉన్న ఇవన్నీ సంఘర్షణలు గాని, భయాలు, దుఃఖాలు, ఆవేశాలు అన్ని. ఇంకొకటి ఎంపిక లేని ఎరుక. ఈ రెండింటి మధ్యన అక్కడ యుద్ధం జరుగుతుంది. ఎంపిక లేని ఎరుక ఎప్పటికైనా గెలవాల్సిందే. అవన్నీ పోతే మిగిలేదేముంది, క్షమ, దయ, ప్రేమ, ఇవన్నీ కదా. అదే దైవాసుర సంపద. అది ఉంటుంది అంతే. ఇంకా అది ఇదే కదా జరిగేది. దీనికోసం ఆ పుస్తకంలో ఏ రాశారు, ఈ పుస్తకంలో ఏ రాశారు ఏంటి, నిన్ను నువ్వు చూసుకుంటే చాలు, మనకు అన్ని అర్థమవుతుంది నేననేది. ఇంకా అని నేను రాశాను సార్. నాకు అంత టైపింగ్ అంత సరిగ్గా రాదు, వచ్చిన విధంగా ఏదో రాశాను సార్. నేను చదువుకుంది 10th క్లాసే సార్. రీసెంట్ గా మా పిల్లలు నేర్పించారు. నాకు అర్థమవుతున్న విధానాన్ని నేను రాస్తున్నాను సార్. నా దాంట్లో తప్పులు ఉంటే క్షమించండి. చక్కగా ఉందని మిమ్మల్ని ఆ విషయాన్ని మెన్షన్ చేశాం కదా, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నా అవగాహన ఇంతే సార్, ఇదే సార్.
ఇంకెవరైనా మాట్లాడతారండి? డాక్టర్ సుబ్బారావు గారు, ప్రసాద్ గారు నేనేమన్నా మాట్లాడనండి కొంచెం? మాట్లాడండి డాక్టర్ గారు. చిన్న క్లారిఫికేషన్ అండి, నాకు అర్థం కాలేదు. కృష్ణాజీ ఐ డోంట్ నో అని ఆయన వెళ్ళమన్నారు. ఆయన ఏ కాంటెస్ట్ లో అన్నారో నాకు అర్థం కాలేదు. అది ఇప్పుడు ఐ డోంట్ నో అన్నప్పుడు నా మైండ్ అంతా ఓపెన్ అవుతుందా అన్ని రిసీవ్ చేసుకోవడానికి అనేది నాది ఒక క్వశ్చన్. తర్వాత ఇప్పుడు మన అంతరంగంలో మనం చూసుకుంటే గనక మనం జస్ట్ అబ్జర్వేషన్తో, క్వశ్చనింగ్తో, ఎంక్వైరీతో చూసుకుంటే మన అంతరంగం అంతా మనకి మొత్తం అవగాహన అవుతుంది. అవగాహన అయ్యి ఆ పాస్ట్ ని మనం ప్రజెంట్ లోకి తీసుకురావటం వలన జరిగే అనర్థాలు, తర్వాత ఇదంతా మనకి ఆ మిజరీ, సారు ఇవన్నీ అర్థమైన తర్వాత, అవి చూసిన తర్వాత అది మనం చూడటం వలన అది తెలిసిన తర్వాత అది ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఐ డోంట్ నో అనకుండా ఈ విధంగా మనం అబ్జర్వేషను, ఎంక్వైరీ, తర్వాత ఇది క్వశ్చనింగ్ తో మనం చూస్తాం వలన మనకి ఇదంతా అర్థమైన తర్వాత అది ఆ డేంజర్ చూసిన తర్వాత మనం దాన్ని పక్కన పెడతాం. ఇప్పుడు ఇది ఎవరన్నా ఖండిస్తారా? నాకు సరిగా అర్థం కాలేదు. నేను స్పందిస్తానండి. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఇక్కడ మనం చెప్పిన అంశం మనం గమనిస్తే, ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ ఫ్రాగ్మెంటేషన్ అనే ఒక క్వశ్చన్ ఒకళ్ళు వేస్తే దాని మీ స్పందన ఏమిటి అంటే ఇమీడియట్ గా ఏం చేస్తామండి? మామూలుగా ఎవరైనా ఇంతకుముందు చెప్పాడు థింకింగ్ అంటే ఏంటి ఫస్ట్ లో, అందుకోసం చెప్పాడు క్లియర్ థింకింగ్ అంటే ఏంటి కూడా. అట్లా ఇమీడియట్ గా మనం మెమరీకి వెళ్ళి వెతుకుతాం, ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది. మీరు అన్నట్టుగానే అది వెతుకుతుందేమో, వెతుకుతుంది. మొత్తం అంతా మనం మెమరీలో సెర్చ్ చేస్తాం ఆ స్టోర్ హౌస్ లో. దీనికి ఎక్కడ మన ఆన్సర్ దొరకదు, ఎందుకంటే మనం ఇంతకుముందు దీన్ని ఫేస్ చేయలేదు. ఈ క్వశ్చన్ న్యూ ఛాలెంజ్. ఇది ద వెరీ క్వశ్చన్ ఈజ్ ఎ న్యూ ఛాలెంజ్. అప్పుడు ఏం చేయాలి? ఐ రియల్లీ డు నాట్ నో అని హానెస్ట్ గా విత్ హ్యూమిలిటీ, అట్లా కాకుండా వెయిటింగ్ అనమాట, ఎవరో చెప్తారు అవన్నీ కూడా పోతాయి. ఎవరో చెప్తారు అన్నది కూడా ఫ్రాగ్మెంటే కదా అంటాడు. అందుకోసమే మిగతా ఎవరైనా అవుట్ సైడర్ చెప్పినా కూడా అది కూడా ఒక ఫ్రాగ్మెంటే కదా. ఎందుకంటే మనం ఇంతకుముందు అండర్స్టాండింగ్ మనం చేసుకున్నాం, థాట్, థింకర్ ఇవన్నీ కూడా మనం గమనించాము. ఇదిగా సో ఒక ప్రశ్న, ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని రెస్పాండ్ చేయడానికి మన మెమరీకి వెళ్తాం, మన స్టోర్ హౌస్కి వెళ్ళి వెతుకుతాం. అక్కడ దొరకట్లేదు. దొరికినప్పుడు మీరు ఏమనాలి? అదే అంటాడు, ఐ డోంట్ నో అని ఆనెస్ట్ గా విత్ హ్యూమిలిటీ ఐ డోంట్ నో అని సైలెంట్ అవుతారా? అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు మీకు అక్కడ మీకు ఇంటెలిజెన్స్ ఆపరేట్ అవుతుంది. అక్కడ పాయింట్, అక్కడ ఆ క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. అది నాట్ ఫ్రమ్ ద పాస్ట్, అది అక్కడ నెక్స్ట్ వచ్చేటటువంటి క్రమం అది. సో మేబీ చక్రపాణి గారు మీరు ఇటువంటి క్వశ్చన్ మీరు ఫేస్ చేయలేదేమో, మేబీ ఐ డు నాట్ నో. అంటే మీరు సమాధానం పడలేనటువంటి క్వశ్చన్ ఏమన్నా మీకు ముందు రాలేదేమో, ఐ డు నాట్ నో. బట్ అటువంటి క్వశ్చన్ కనుక ఉన్నట్టయితే మీరేం చేస్తాము? స్పందించాలి, ఐ రియల్లీ డు నాట్ నో అని ఆగడమే. ఆగినప్పుడు ఆ ఇంటెన్స్ అవేర్ గా ఉండి ఆ స్టేజ్ చేసినప్పుడు ద వెరీ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ రివీల్ ఇట్స్, దాని నుంచి వస్తుంది అండర్స్టాండింగ్ అనేటటువంటి ఆస్పెక్ట్ చెప్తున్నాడు కదా. ఇంకెవరైనా స్పందిస్తారా? ఐ డోంట్ నో అని నేను అనుకున్నాను అనుకోండి, అది అక్కడ ఉన్న జరిగేదంతా మనకి ఆ పాస్ట్ ఈ ప్రజెంట్ లోకి రావటం ఇవంతా మనం గమనించకుండా పోం కదా. అది మీరు మొత్తం ఎత్తకండి. లేదు, ఈ ప్రశ్న ఇస్ న్యూ ఛాలెంజ్ కదండి. ఈ ప్రశ్న న్యూ ఛాలెంజ్. దీనికి మీరు వెతుకుతారు, మనం అందరం వెతుకుతాం, స్టోర్ హౌస్ లో అంతా వెతుకుతాం మన మెమరీలో, కానీ దానికి ఆన్సర్ దొరకదు. అప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఐ డోంట్ నో అంటామా అన్నమా? మనం అబ్జర్వేషన్ తో చూస్తా ఉన్నప్పుడు మనకి అంతా తెలుస్తుంది కదా. అదే డేంజర్, దాని వలన వచ్చే డేంజర్ తెలిసినప్పుడు అప్పుడు అది మనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు దాన్ని పక్కన పెడతాం. దాన్ని పక్కన పెట్టినప్పుడు సైలెంట్ మైండ్ అయిపోతుంది. అదే దాన్నే అంటున్నాడు ఆయన, సైలెన్సే అంటున్నాడు. ఐ డోంట్ నో అని సైలెంట్. అదే కదండి ఆయన చెప్పింది కూడా మీరు గమనిస్తే, విత్ హ్యూమిలిటీ ఐ డు నాట్ నో అండ్ సైలెంట్ అవుతాము. సైలెంట్ అయితే ఏమవుతుంది? ఆ మైండ్ అక్కడ సీజ్ అవుతుంది అంటున్నాడు. అదే కదా.
మనకి ఉన్న పరిస్థితి అంతా మనకి క్లియర్ గా తెలిసినప్పుడు ఇది డేంజర్ అని తెలిసినప్పుడు మనం ఆటోమేటిక్ గా దాన్ని పక్కన పెట్టేస్తాం. అప్పుడు సైలెంట్ అవుతుంది మైండ్. మనం అక్కడ ఐ డోంట్ నో అని ముందుకెళ్ళాలా మనం అక్కడ? అది నాకు ముందుకెళ్ళలేదు. ఐ డు నాట్ నో అంటారు అంతే. ఆ స్టేట్ లో ఆనెస్ట్ గా మీరు స్టే చేస్తారు. ఓకే, అది అండి అక్కడ మనం విద్యాల్సింది. నో ది స్టేట్ ఆఫ్ సేయింగ్ ఐ డోంట్ నో రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి, ప్రశ్నకి మన గతంలో నుంచి గతంలోటి అనుభవాల నుండినో జ్ఞాపకాల నుండినో ఆన్సర్ దొరకనప్పుడు వర్బల్ గా ఐ డోంట్ నో అంటాము, ఊరకుంటాం. ఐ డోంట్ నో అని ఊరకుండటం అంటే ఫర్దర్ ఎక్స్ప్లోరేషన్ లేదు. యూ వెయిట్ ఫర్ సంబడి టు సే సంథింగ్. దానికి డైరెక్ట్ గా ఆన్సర్ ఎవరైనా చెప్తారని వెయిట్ చేయటం ఒకటి. ఇంకొకటి, ఆనెస్ట్ గా ఐ రియలీ డోంట్ నో అని అలా వెయిట్ చేయటంలో ఏమవుతుందంటే ఆన్సర్ కోసము ఎవరు చెప్తారని నువ్వు చూడటం లేదు, కానీ ఆ ఆనెస్ట్ గా మనం క్వశ్చన్ ఐ డోంట్ నో అనే గుర్తించటమే సెర్చ్ కి బేస్ అవుతుంది, ఎక్స్ప్లోరేషన్ కి బేస్ అవుతుంది. మై సెర్చ్ స్టార్ట్స్ దేర్. ఐ రియలీ డోంట్ నో అనేటప్పటికి దెన్ వాట్ ఈస్ ఇట్, వేర్ ఇస్ ఇట్ అని మొదలవుతుంది అనమాట. ఆ ఎక్స్ప్లోరేషన్ మొదలవటమే బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్. Then slowly we will begin to understand. Then slowly we begin to understand, not from the past, but from what you are facing right now. Because the question stays and it is a dynamic situation. It is observing and the state of mind says, I really don't know. The moment I say, I really don't know, I'm ready to know. That readiness to know is there, and the question starts within. The question reveals the exploration. That exploration gives clarity and understanding. So that utter honesty is the beginning of learning. ఇప్పుడు నేను చెప్తాను నాగభూషణ్ గారు, నేను చెప్పనా? Yes sir. ఇప్పుడు డాక్టర్ చక్రపాణి గారు మీరు పక్కన పెట్టేస్తాం అంటున్నారు, కానీ మరి నిజంగా ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. మీరు ప్రశ్న వేసాడు అతను కృష్ణమూర్తి. చెప్పండి. కెన్ వి లివ్ వితౌట్ ఫ్రాగ్మెంటేషన్ అది కదా ఆయన మాట్లాడింది. దానికి ఆన్సర్ పక్కన ఎట్లా? దిస్ ఇస్ క్వశ్చన్ ఫర్ us, దిస్ ఇస్ ఛాలెంజ్ టు us, బిఫోర్ us. ఇప్పుడు మొత్తం మనం అంతా చూస్తున్నామండి, మన అంతరంగంలో ఉండేదంతా చూస్తున్నాము. అది చూసి యూజువల్ గా మనం పక్కన పెట్టాం. అది నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న నాలెడ్జ్, మెమరీ, ఎక్స్పీరియన్స్ అవన్నీ ఉంటాయి. దాన్ని అంత తేలిక వదలను నేను. దాన్ని అది నాకు కావాలనుకుంటాను. కానీ దాని వలన డేంజర్స్ వచ్చే డేంజరు ఇదంతా మనం చూడగలిగాం అనుకోండి. ఇదంతా అబ్జర్వేషన్ తో చూసినప్పుడు ఇది ఇంత డేంజర్ కాబట్టి అని మనం పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టడం కాదండి, ఇమ్మీడియట్ గా ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని సారీ ఏముందండి, డిస్కషన్. దాన్ని పక్కన పెట్టడం కాదు. ద మోమెంట్ యు సీ దట్ ఆల్ దట్ పాస్ట్ ఈస్ కమింగ్ ఇన్ మై వే, ఆ రియలైజ్ అయినప్పుడు అదే పక్కకి తొలగిపోతుంది, నువ్వు పెట్టడం కాదు. అవును, అది డ్రాప్ అయిపోతుంది. అది డ్రాప్ అయిపోతుంది. సైలెంట్ మైండ్. ఎగ్జాక్ట్లీ, అదే డ్రాప్ అయిపోతుంది. ఎప్పుడు నేను ఆ ఇంటెన్స్ క్వశ్చన్ లో నుండి, అబ్జర్వేషన్ లో నుండి దాట్ ఈస్ కమింగ్ ఇన్ మై వే అని ఎప్పుడైతే రియలైజ్ అవుతానో, వర్బల్ గా కాదండి, ఫ్యాక్చువల్ గా ఇంటెన్స్ గా నేను గమనించినప్పుడు ఇట్ డ్రాప్స్. వాట్ నీడ్స్ టు బి డ్రాప్డ్ విల్ డ్రాప్, వాట్ నీడ్స్ టు రిటైన్ విల్ రిటైన్. ఇక్కడ అప్పుడు ఏముందంటే మీరు సైలెంట్ అన్నారు కదా, ఇఫ్ యూ రియలీ ఆనెస్ట్లీ గో, మీరు ఫ్యాక్చువల్ గా మీరు చూస్తే అప్పుడు ఫ్రాగ్మెంటేషన్స్ పోయినాయి. యు ఆర్ ఓన్లీ ఇన్ ప్యూర్ అబ్జర్వేషన్. అప్పుడు ఫ్రీ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్. అది అక్కడ పాయింట్ కృష్ణమూర్తి చెప్పేది. అది లోపల డ్యూయాలిటీ సీజ్ అయింది.
యూజ్ సీజ్ అన్నాడు అక్కడ ఐ సీజ్ మాట్లాడుతున్నాడు, చాలా డీపర్ గా మాట్లాడుతున్నాడు. దీన్ని అవును. గమనించ- ఎస్. బట్ ఆ అబ్జర్వేషన్ తో మనము పాస్ట్ ని ఆ మొత్తం మెకానిజం ని చూడగలుగుతున్నామా, లేదంటే అక్కడ కూడా మనకు వర్డ్స్ ఆ పాస్టే మళ్ళీ ఒక డ్రామా ఎత్తి మనకు దీన్ని తెలిపి నీకు ఇప్పుడు తెలుసు అనేటువంటిది తెలియజేస్తుందా? అది కూడా ఒక డ్రామా అవుతుంది. అది కూడా ఫ్రాగ్మెంటేషన్. అవునవును, మళ్ళీ ఫ్రాగ్మెంటే. సో దాని నుండి అంత ఇంటెన్స్ అవేర్నెస్ లో ఉన్నప్పుడే మనం దాని నుండి విముక్తి కావటానికి సాధ్యమవుతుంది. ఓకే. అంటే ఈ క్వశ్చన్ కూడా బర్నింగ్ క్వశ్చన్ కింద కూడా మనం చూడగలగాలి. ఇది ఆర్టిఫిషియల్ గా బర్నింగ్ క్వశ్చన్ గా ఉంటేనే అవుతుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకో 6 minutes ఉంది. ప్రియాంక లేదు సార్ అండి. ప్రసాద్ గారు మ్యూట్ లో ఉన్నారు సార్. ప్రసాద్ గారు మ్యూట్ లో ఉన్నారు సార్. సార్ ఆయన అంది మీరు యు ఆర్ నాట్ సీయింగ్ ది ఇమ్మెన్సిటీ ఆఫ్ ది క్వశ్చన్ అన్నారు. అంటే అసలు టు లివ్ వితౌట్ ఫ్రాగ్మెంట్స్, కెన్ యూ లివ్ వితౌట్ ఫ్రాగ్మెంట్స్ అనే క్వశ్చన్ యొక్క ఇమ్మెన్సిటీ, హౌ ఇమ్మెన్స్ ఈస్ ది క్వశ్చన్ అనేది మీరు ఫీల్ కావట్లేదు అన్నారు. అది ఫీల్ కాకుండా మనం దాన్ని ఏం చేస్తున్నాం, నెక్స్ట్ స్టేజ్ హౌ టు గెట్ టు దట్ స్టేట్ అని, అది గ్రీడ్ అన్నారు. ఇంకొక మాట ఏమన్నారు, దట్ గ్రీడ్ ఈజ్ ఎ ఫేజ్ ఆఫ్ ది పాస్ట్, అంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది పాస్ట్ అన్నారు. ఆ గ్రీడ్ అనేది ఇట్ ఈస్ ఫ్రమ్ ది పాస్ట్ అన్న తరువాత ఆయన అన్నమాట, ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి, కెన్ యూ లివ్ వితౌట్ ఫ్రాగ్మెంట్స్. ఆ క్వశ్చన్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి కెన్ యూ లివ్ వితౌట్ ది పాస్ట్ అని. కెన్ యూ లివ్ వితౌట్ ది పాస్ట్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇమ్మెన్స్. ఆ మొదటి క్వశ్చన్ ఎంత ఇమ్మెన్సో ఈ రెండో క్వశ్చన్ కూడా అంతే ఇమ్మెన్స్, అంతకంటే ఎక్కువ ఇమ్మెన్స్. కెన్ యూ లివ్ వితౌట్ ది పాస్ట్ అంటే మనం అర్థం చేసుకుంటే, నేను ఇందాక చెప్పింది అదే, ఏమిటంటే మనం ఏదో ట్రెడిషనే అనుకుంటాం. ట్రెడిషన్ ఒకటే కాదు పాస్ట్ అంటే. పాస్ట్ ఈజ్ యువర్ పాస్ట్. ప్రతి నిమిషం మనకి అహం అనే దానికి మూలం ఈ పాస్టే. ప్రతి వాళ్ళకి నేను ఇది సాధించానను, ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్ అను ఏదో ఉంటుంది. నేను చూస్తే ఏదో మనం సాధించాడు అనుకున్న వాళ్ళకే కాదు, మోడీ గారికే కాదు, చంద్రబాబు నాయుడు గారికే కాదు, మనకి ఉంటుంది, ఇంకా చాలా మందికి, అందరికీ ఉంటుందని. నేను సాధించాను, ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్ అనేది పాస్ట్. ఆ పాస్ట్ ని కెన్ యూ లివ్ వితౌట్ దట్, అప్పుడేం మిగులుతుందండి? పర్సెప్షన్, ఓన్లీ పర్సెప్షన్ రిమైన్స్. దెన్ యూ సీ ఎ మ్యాన్ ది వే హీ ఈజ్. లేనప్పుడు ఏమవుతుంది, యూ లుక్ ఎట్ హిమ్ విత్ సమ్ అదర్ ఐడియాస్. ఏదో ఒక ఐడియా ఉంటుంది. మనకి డిస్కషన్, మనకి లైఫ్లో డిస్కార్డ్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే
You live in your past, he lives in his past. Husband lives in his past, wife lives in her past. ఈయన పాస్ట్ లోనే ఉంటాడు, ఈయన ఫ్యూచర్ గోల్స్ ఉంటాయి. ఆయనకి ఆవిడికి పాస్ట్ లోనే ఉంటుంది, ఫ్యూచర్ గోల్స్ ఉంటాయి. సో నైదర్ రిమైన్స్ ఇన్ ది ప్రెసెంట్. అందుకే ఎఫెక్షన్ లేదు మనకి. ఈ ఐడియాలజీ అనేది, ఐడియాస్, ఐడియాలజీస్, ఈ ట్రెడిషన్స్, ఇవన్నీ కూడా దే ఆర్ ఫేజెస్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అని ఆయన అంటారు. రకరకాలుగా ఈ మాట చెప్తారు అని నాకు అర్థమైందండి. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడండి సార్. మనం ఇంకా టైం అయింది. డాక్టర్ గారు, చక్రపాణి గారు ముగిద్దామండి. అదే నాగభూషణ గారు, మీరేమైనా మాట్లాడతారా? నితి, I think we've got the sense of the whole thing. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాగభూషణ గారు. థ్యాంక్ యూ అండి. Thank you very much. నాగభూషణ గారు పార్టిసిపేటింగ్ వెరీ గుడ్ డిస్కషన్. మీరు అలా కాదు నాగభూషణ గారు, మీరు బికమ్ ఏ రెగ్యులర్. I will. ఎడ్యుకేషన్ మీద రెగ్యులర్ గా డిస్కషన్స్ పెడుతున్నాము. అవి క్లాష్, ఇదే టైంలో క్లాష్ అవుతున్నాయి. ఓకే, చూడండి. అంటే మధ్యలో కూడా రాదు. ఇది లైవ్, ఇది లైవ్ లో పెట్టాం, యూట్యూబ్ లైవ్ ఇది. అందరికీ కూడా ప్రసాద్ గారు, తర్వాత డాక్టర్ సుబ్బారావు గారు, డాక్టర్ చక్రపాణి గారు, తర్వాత నాగభూషణ్ గారు, మిగతా వాళ్ళ గౌరీ గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. పార్టిసిపేట్ చేసిన వారు అందరికీ కూడా నమస్కారం. నమస్కారం సార్. థ్యాంక్ యూ.